మనమిప్పుడు వేదానంద సరస్వతి స్వామీజీ వారి దగ్గర ఉన్నాము. ఆయన 13 సార్లు హిమాలయ పర్వతాలు, మానస సరోవర యాత్ర చేశారు. దీంట్లో 3 సార్లు కాలినడకన యాత్ర చేశారు. అసలు మామూలుగానే మనం ఒక్కసారి పరిక్రమణ చేయడమే కొంచెం కష్టసాధ్యమైన విషయం. కానీ 13 సార్లు చేయడం, అది కూడా 3 సార్లు కాలినడకన చేయడం, ఇదంతా మానవులకు సాధ్యమేనా? అసలు వేదానంద సరస్వతి స్వామీజీ ఈ సామాన్యమైన మానవ జీవితాన్ని వదిలేసి ఆశ్రమ జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆశ్రమ జీవితంలోకి వెళ్ళాలి అనుకుంటే, సన్యాస దీక్ష తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఏ నియమాలు పాటించాలి? మానవుడికి రకరకాల సందేహాలు ఉంటాయి. ఈ బంధాలు, బంధుత్వాలు వదిలించుకోవడం లేదా వాటి నుంచి దూరంగా వెళ్ళడం మనం అనుకున్నంత సాధ్యం అవుతుందా? అసలు ప్రయత్నిస్తే సాధ్యమవుతుందా? ఇలా మీకు చాలా అనుమానాలు ఉన్నాయి కదా, వాటన్నిటినీ కూడా వేదానంద సరస్వతి స్వామీజీ ద్వారా అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామి. నమస్తే అమ్మా. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది స్వామి. నాకు కూడా. మీరు సామాన్యమైన జీవితాన్ని వదిలేసి అసలు ఈ సన్యాస జీవితానికి రావాలి అని ఎందుకు అనుకున్నారు స్వామీజీ? సామాన్యమైన జీవితంలో స్వామీజీ అసలు పేరు ఏంటి? నిజానికి ఈ ఆశ్రమ జీవితానికి వచ్చాక పూర్వాశ్రమాన్ని పూర్తిగా మర్చిపోవాలి. మళ్ళీ నువ్వు అడుగుతున్నావు కనుక భక్తిగా, ప్రేమగా ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకుందాం. నిజానికి సంసార జీవితాన్ని నేనేం వదిలేయలేదు, అదే అలా వెళ్ళిపోయింది సహజంగా. ఎందుకంటే కర్మని ఎవరు కూడా పట్టుకోలేరు, వదలలేరు కూడా. ఆ కర్మ పూర్తయిన వెంటనే సహజంగా వెళ్ళిపోతూ ఉంటాయి. తీరలేదనుకోండి జన్మ జన్మలకి వెంటాడుతూనే ఉంటుంది. అందుకని ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చి ఆ కర్మరహిత స్థితి కోసం లక్ష్యంగా పెట్టుకుంటే, పూర్తి చేసుకుంటే బాగుంటుంది. కానీ అసలు అటు దృష్టే పెట్టరు. ఇంకా ఏదో కావాలి, ఏదో కోల్పోయాను, ఇంకా ఏదో పొందాలనుకుంటూ కొత్త కర్మల్లో ఇరుక్కుంటూ ఉంటారు. కానీ మనిషి సహజ మనుగడ మీరన్నట్టే ఉంటుంది కదా స్వామీజీ. మనం ఇటు రావాలి అని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఒక బంధం, ఒక బాధ్యత పూర్తవగానే మానవుడికి ఇంకొక బంధం, ఇంకొక బాధ్యత కనిపిస్తూనే ఉంటుంది కదా. మరి మీరు ఎలా రాగలిగారు? అసలు మీ ముందు తల్లిదండ్రులు పెట్టిన పేరు? అది అసలు పేరు చాలా పొడుగు, చాలా పెద్దది. సూర్యనారాయణ శర్మ అనేది అందరూ పిలిచేవారు, సూర్యనారాయణ అని. ఆ తర్వాత నేను చదువుకుంటూ 10th క్లాస్ దాటాక అంత పెద్ద పేరు చెప్పుకోవడానికి సిగ్గేసేది. దాన్ని షార్ట్ కట్ చేసుకుని శర్మాజీ అని నేను మార్చుకోవడం జరిగింది పెన్ నేమ్గా. కవితలు రాసేవాడిని, రకరకాల కథానికలు రాసేవాడిని, నవలలు కూడా రాశాను. అలా చదువుకుంటూ విజయవాడ వచ్చాను. అక్కడ డిగ్రీ చదవటానికి ఎస్ఆర్ఆర్ కాలేజీలో. అక్కడికి వచ్చాక నాకు ఒక మంచి మిత్రుడు పరిచయం అయ్యి ఈ జర్నలిజంలోకి నాకు మంచి ప్రేరణ ఇచ్చాడు. చిన్న పత్రికలో చిన్న కవిత నాది ఒకటి ప్రచురించారు. అది నాకు ప్రేరణ అయిపోయింది. అక్కడి నుంచి నేను జర్నలిజం చేసుకోవటం, నేను ఇంకా ఈ శర్మాజీ పేరుతో చాలా రచనలు చేశాను. ఒక 3 పత్రికలకి నేను ఎడిటర్గా పనిచేశాను. మయూరి, చిత్రభూమి, ఆదివారం అని ఉండేవి, నాంపల్లి నుంచి వస్తాయి. భీమరెడ్డి గారు ఆయన పబ్లిషర్. అక్కడ నేను 3 పత్రికలకి మూడు వీక్లీస్ని మార్కెట్లోకి పంపించడం అంటే అది మామూలు విషయం కాదు. అక్కడ నేను ఇన్ఛార్జ్ ఎడిటర్గా మొత్తం నేనే చూసుకునేవాడిని. ఆ రకంగా ఈ రచనా వ్యాసంగం, అక్కడ శర్మాజీగా నా పేరు చాలామందికి అది తెలుసున్నది. అది అలా ఉండేది ఆ పూర్వాశ్రమ జీవితం. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఈ జీవితం బాగానే ఉంది కదా స్వామీజీ. అంటే శర్మాజీగా జీవితం బాగానే కనిపిస్తోంది కదా, మరి మీరు ఎందుకు ఇటువైపు ఆశ్రమ జీవితాన్ని, సన్యాస జీవితాన్ని తీసుకున్నారు? బాగానే ఉంది అనుకుంటే చాలా బాగలేదు అనాలి. ఏం బాగలేదు అనుకుంటే చాలా బాగుంది కూడా ఉంది. అక్కడ రెండూ జరిగాయి నాకు అక్కడ. అందుకని రెండింటిని సమానంగా నేను చూస్తూ జీవిస్తున్నా. అక్కడ చాలా కష్టాలు, చాలా రోడ్డున, అంటే ఈ చూసేందుకు పైకి చాలా బాగుంది. ఆ స్థితికి రాకముందు, ఈ జర్నలిస్ట్ అవ్వటానికి ముందు ఉద్యోగాలు దొరకక నేను మొదట ఉద్యోగం కోసం నేను హైదరాబాద్ రావటం జరిగింది. అక్కడ నాకు ఎవ్వరూ తెలియదు. 3 రోజుల పాటు సికింద్రాబాద్ స్టేషన్లో అక్కడ పడుకుని ఆ సూట్ కేసు చిన్న ఇనపది పెట్టి ఉండేది, అది పెట్టుకుని 3 రోజులు అక్కడే గడిపాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరూ పరిచయం లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే ఒక కూలీ నా సంగతి తెలుసుకుని అడిగాడు, చెప్పాను. ఇంకా అతను పెట్టుకోవడానికి తన ఏదో బాక్స్ ఉంటుంది వాళ్ళది, టూల్ బాక్స్, ఇక్కడ పెట్టుకుని మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళరండి అన్నాడు. అలాగ ప్రయాణం మొదలైంది నాకు డిగ్రీ అయిన తర్వాత. అప్పటికే టైప్ షార్ట్ హ్యాండ్ ఉంది, డిగ్రీ ఇవన్నీ చేస్తున్నా డిగ్రీతో పాటు.
ఇంకా ప్రయాణం అక్కడ ఉద్యోగాలు ఆ రోజుల్లో చాలా ఏదో ఎక్కడో కష్టం మీదే ఉండేది. ఇప్పుడున్నంత ఇదిగా ఉండేవి కాదు అవకాశాలు opportunities. ఎక్కువ లేవు. అలాగ మొదలైంది. చాలా కష్టాలు పడ్డానమ్మ. తిండి దొరకక మరొకటి. అక్కడ ఇంక తర్వాత సాయి నాకు సాయి పూర్తిగా చిన్నప్పటి నుంచి ప్రేరణ సాయిబాబా. ఆ రకంగా ఇంకా ఆయన తత్వంలో నేను ఉంటూ ఇంకా మందిరాలకు వెళ్ళటం, అలాగ మందిరాల్లో అక్కడ భజనలు పాడటం, నాకు కొంచెం సంగీతం వచ్చు, పాడుకోవటం వచ్చు సంగీతం రాకపోయినా. అలాగా సాయి భక్తిలో చాలా నేను ఇంకా అదే ఫుల్ టైం అయిపోయింది అప్పుడు. ఇంకా ఆయన మార్గం, ఆయన తత్వం, ఆయన నామం అలాగా ఆ ప్రయాణం కొంత, ఆ గుళ్ళకు వెళ్ళటం, అక్కడ వాళ్ళు రకరకాల ప్రవర్తనలు, ఇంకా కొన్ని ఒడిదుడుకులు చెప్పేవి అలా మార్చుకుంటూ వచ్చాను ఎదుగుతూ. చివరికి కొంతవరకు పర్వాలేదు, కానీ ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం అందేది కాదు ఆ రోజుల్లో. కానీ భక్తి నన్ను నిలబెట్టింది, సాయి సద్గురు మార్గమే నిలబెట్టింది. ఏం లక్ష్యం ఉండేది స్వామి అప్పుడు? ఒకటే, మంచి బ్యాంక్ ఆఫీసర్ అవ్వాలి. ఓకే. అది చాలా మంచి లక్ష్యం నాకు. బ్యాంక్ ఆఫీసర్ అయ్యి చక్కగా సీట్లో ఫ్యాన్ కింద కూర్చుని దర్జాగా, మా బాబాయిలు ముగ్గురు బ్యాంక్ ఆఫీసర్స్. దాంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, ఒక్కోసారి వాళ్ళ సీట్లో కూర్చుని కాసేపు వాళ్ళు అలా వెళ్ళగానే, ఇవన్నీ నాకు క్రేజీగా చక్కగా ఉండేవి. 3 సార్లు నేను టెస్ట్ కూడా పాస్ అయ్యాను, బ్యాంక్ టెస్టులు, ఇంటర్వ్యూలో పోయేది. అలాగా నాకు అది మెయిన్ లక్ష్యం ఉండేది. అది దాంతోపాటు మంచి గాయకుడైపోవాలి, లేకపోతే రచయిత అయిపోవాలి. ఇవి ఒక లక్ష్యాలు. ఎందుకంటే చిన్న విజయాలు చిన్నవి దొరుకుతున్నాయి ఇవన్నీ. కానీ ఇటువైపు ప్రయాణం అనేది నేను కోరింది కాదు, కోరిటి రాలేదు నాన్న. అక్కడ లోటు ఉందని కూడా కాదు, చేయగలను, అలా హాయిగా వెళ్ళగలను. ఇండియా టుడే తెలుగులో ఫస్ట్ ఎడిషన్ వచ్చినప్పుడు సబ్ ఎడిటర్ జాబ్కి సెలెక్ట్ అయ్యాను. ఓకే. అలాగే ఆంధ్రప్రభలో నేను వీక్లీ స్పెషల్ ఆర్టికల్స్ రాసేవాడిని అనుబంధంలో. ఇలా బాగుంది, నాకు మానసికంగా సంతృప్తిగా ఉండేది. ఎప్పుడో తగులుతుంది లాటరీ. అక్కడ మన రంగంలో ఏ రంగంలో అయినా ఏదో ఒకటి క్లిక్ అవుతుంది మాస్టర్ పీస్గా. అక్కడ మనిషి ఒక్కసారి బాగా బయటకు వస్తారు. కనుక ఆ ఆశ చక్కగా ఉండేది, అక్కడ అనుకూలంగానే ఉండేది. కానీ మరి ఇది ఎలా వచ్చింది అంటే దానికి మళ్ళీ అది అలా వచ్చిందంతే. స్వామీజీ శర్మాజీగా ఉన్నప్పుడు వివాహం చేసుకున్నారా? జరిగిందమ్మా, జరిగింది. కానీ నిలబడలేదు. వాళ్ళకే నేను నచ్చలేదు, వాళ్ళే బయటికి పంపించారు పాపం వాళ్ళ పద్ధతిలో. నేను హాయిగా రోడ్డు మీదకి వచ్చి ఇంకా మార్పులు తీసుకున్నాను. బయటికి పంపించడం అంటే అది చాలా అక్కడ ఇంకా తత్వాలు, మనస్తత్వాలు, రకరకాల తత్వాలు. అలా కాదు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అది అందరికి మొత్తం ఉన్నారు, వ్యక్తులు ఉంటారుగా, ఒకటి ఉంటారుగా. ఇలాంటి చెడు జరిగేటప్పుడు గ్రూప్ ఉంటుంది, మంచి జరిగేటప్పుడు ఒక్కళ్ళే ఉంటారు తోడు. వాళ్ళందరికీ నచ్చింది. అది ఏదో జరిగింది, వాళ్ళందరూ బయటికి స్టెప్ వేసుకుని అదే ఊళ్ళో ఉంటూ ఆ ఊరు నుంచి ఇంకో ఊరు హైదరాబాద్కి రావటం. హైదరాబాద్లో నాకు చాలా టర్నింగ్ నాన్న. తర్వాత అది ఫస్ట్లో చదువుకున్నప్పుడు ఒక రకం, తర్వాత మళ్ళీ ఈ జీవితం నుంచి మళ్ళీ అది హైదరాబాద్కి రావటం. వివాహం జరిగాక హైదరాబాద్లోనే ఉన్నారు? లేదమ్మా, లేదు. కొంతకాలం మామూలుగా ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను. కానీ ఇంకా వాళ్ళే నేనే. వివాహ జీవితం అయితే ఏమంత సంతృప్తికరంగా జరగలేదు. అసలు ఎలా మారారు మీరు? ఆ విషయం చెప్పండి. మీరు హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటిసారిగా పూర్తిగా మనం ఈ సన్యాస జీవితంలోకి వచ్చేయాలి అనే ఆలోచన శర్మాజీ గారికి ఎప్పుడు కలిగింది? ఏ సంఘటన వల్ల కలిగింది? అంటే ఇక్కడ నేను చెప్పాగా, శర్మాజీ అనే ఒక కొత్త పెన్ నేమ్ తీసుకుని నేను ఒక కొత్త పాత్ర, భావన పాత్ర, ఇవన్నీ కొత్త వ్యక్తిత్వాన్ని బయటికి తీయటం మొదలుపెట్టాను. సో ఆ మార్పులన్నీ కలగలిసి అవన్నీ కొత్తవి. ఇంకా అన్నిటికీ వెనక నేను ఒకటే నమ్ముతున్నా, సాయిబాబా. సో ఆ పేరు నేను నిర్ణయించుకోవడం వెనక సాయిబాబాయే. ఇవన్నీ జరుగుతుంటే ఆ రాపిడిలో కూడా నాకు సాయిబాబాయే. ఎందుకంటే నాకు ద్వారకామాయి ఫోటో ఎప్పుడు నా ఎదురుకుండా ఉండేది. ఆ భయంకరమైన రాపిడిలో డెసిషన్ మేకింగ్లో ఆయనకు వదిలిపెడితే అలా జరిగి నేను బయటకు వచ్చాను. ఇంకా అక్కడి నుంచి టర్నింగ్ నాకు ఎక్కడ వచ్చిందంటే, హైదరాబాదు వెళ్ళటానికి పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నా ఫ్రెండ్ ఒకడు సీరియల్ రాయాలి నువ్వు, మన డైలీ సీరియల్ రాయాలి టీవీకి అని అన్నాడు. ఏం సీరియల్ అంటే సాయిబాబా అన్నాడు. వాడికి నేనైతే వచ్చాను, సాయి భక్తుడిని కదా అని. నువ్వు వెంటనే వచ్చేసి నీకు ఎందుకు దారి ఖర్చులు ఇచ్చేస్తారు అన్నాడు. ఇంకా అలా వచ్చి చిక్కడపల్లిలో సాయి లాడ్జీ ఒకటి ఉంది, అందులో రూమ్ తీసుకుని సుధా హోటల్ పక్కన అక్కడ వాడు నాకు రూమ్ పెట్టడం, వాళ్ళు అది మొదలు పెట్టడం. ఆ సీరియల్ రాసేస్తే ఒక సినిమాకి ఏదో అవకాశం రావటం, దానికి నేను చెప్పిన కథా మాటలు ఓకే అనేయటం,
భలే గమ్మత్తు అసలు ఇది. ఏ సినిమాకి రాశారు స్వామి? అది ఎవరికి తెలియదు, చెప్పుకుంటే అర్థం కాదు. కానీ అది ప్రేమద్రోహి అనే సినిమా ఒకటి వచ్చింది, రఘువరన్ దానికి మెయిన్. నేను పెట్టిన టైటిల్ వేరు. నాకు పెళ్ళి కావాలని ఒక వేశ్య కుటుంబంలో ఉన్న ఒక ఆడపిల్ల ఆ తపనని నేను దృష్టిలో పెట్టుకుని, వాళ్ళు అలాగా ఆ వృత్తిలో ఉండకూడదు అనుకుంటూ సాని కుటుంబంలో ఉంటారు కదా, అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మీద రాసుకున్నాను. అది వాళ్ళకి నచ్చింది ప్రొడ్యూసర్కి. అది ఆ సినిమా తీయటానికి నాకు మళ్ళీ వాళ్ళు సంగం థియేటర్, అక్కడ సంగం హోటల్ ఉంది మనం క్రాస్ రోడ్స్లో, అక్కడ ఆ రూమ్ తీయటం, ఇవి గమ్మత్తులన్నీ. అసలు గతి లేని స్థితి నుంచి మళ్ళీ ఒక్కసారిగా ఈ రంగంలో మనకు పిలుపులు. సో ఆ సినిమాకి రాయటం జరిగింది. చాలా అక్కడ మళ్ళీ అందులో ఉండే పాలిటిక్స్ చాలా ఉంటాయి. ఆ రఘువర్ణకి నేను బాగా ఇష్టం, మిగతా వాళ్ళకి నేను సరిపోలే. అక్కడ కూడా వాళ్ళు ఇంకో రచయితని తేవాలని ఏదేదో. మొత్తానికి ఆ సినిమా పూర్తి చేసాం కష్టపడి. పేరు మార్చి దాన్ని కమర్షియల్ చేయాలని ప్రేమద్రోహి అని ఏదో పెట్టారు, ఏదో అయింది. అది గట్టిగా ఒక 20 రోజులు ఆడినట్టుంది. నారాయణగూడలో ఆ థియేటర్ల పేరు ఏదో మర్చిపోయాను, 70mm ఉంది ఒకటి, 2 ఉండేవి తాజ్మహల్ హోటల్ పక్కన. సో అక్కడ అది రిలీజ్ అవ్వటం. ఏదేమైనా ఒక కోరిక, ఒక లక్ష్యం, నేను అవ్వాలి అనేది ఒకటి ఉండేది. అది చేయాలి, ఇది చేయాలని. అది సంకల్పాలు కూడా ఎలా వస్తాయో తెలియదు నాన్న, భలే వస్తే అది ఏదో పద్ధతిలో నేను అయిపోతాను. వాళ్ళు మద్రాసు వెళ్ళటం గబగబా వాళ్ళందరితో. అంతకుముందు వెళ్ళాను, అది సెకండ్ ఇది ఇన్నింగ్స్ లాగా. అంతకుముందు వెళితే ఏమీ అవ్వలేదు నాకు. మళ్ళీ ఇటు వచ్చి ఇలా ఈ కష్టాల్లో ఇలా ఉన్నప్పుడు ఈ పిలుపు రావటం, వెళ్ళటం, ఆ సినిమాకు రాయటం జరిగింది. అలాగా ఆ రంగం అది చూశాను. టీవీ మీడియాలో సీరియల్స్కి స్క్రిప్ట్లు ఇచ్చాను 10-15కి. కొన్ని వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు 2-3 అయితే వాళ్ళు చేసుకున్న రైటర్ పేరు మార్చుకుంటారు వాళ్ళు, కేవలం డబ్బులు ఇవ్వటమే నాకు. అలాగా ఆ రంగం, ఆ టీవీ మీడియాలో అనౌన్సర్గా కాసేపు చాలా జరిగాయిలే అమ్మ, ఒకటి కాదు జీవితంలో చాలా బాగా. అన్ని రంగాలు చూసే అదృష్టం అందరికీ రాదు. ఎవరు చాలామంది ఒక రంగం పట్టుకుని వెళ్తూ ఉంటారు. అందుకే నేను ఆ రంగాలు చూడటం వరకే, కానీ నేను స్థిరపడటం ఇటు వచ్చింది ఇక్కడ. అది ఎందుకు జరిగిందా అని? అది ఏమీ లేదు, అస్సలు కారణం లేదమ్మా. అంటే ఏదో ఒక బలమైన కారణం లేదా? అస్సలమ్మా, నా జీవితంలో చిన్నప్పటి నుంచి నేను ఒంటరిగానే ఉన్నాను, డిటాచ్డ్. చిన్నప్పటి నుంచి, చిన్నతనం నుంచి నాకు ఉన్న అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం. అది నేను రాజమండ్రిలో జీవించినప్పుడు ఆ రామకృష్ణ మఠం మా ఇంటి పక్కన ఉండేది, అటు సాధుశ్రీల మఠం ఉండేది. అక్కడేమో దద్దోజనం పెడతారు ఈ ధనుర్మాసంలో ఎప్పుడు, ఇక్కడేమో కొబ్బరిలో పెడుతుంటారు సాయంత్రం వెళ్తే. ఇలా ఉండేది అప్పుడు. వెళ్ళటం, సాధువులతో గడపటం, వాళ్ళు ఏదో చిన్న పనులు ఈ పనులు చెప్పి మంచివాడరా అని అంటూ ఉంటాం. అలాగా ఆ సాంగత్యం, ఇవన్నీ కూడా పూర్వజన్మ సుకృతం. పసితనంలో చిన్న వయసులోనే వాళ్ళతో గడపటం, అలాగ ఆ సాంగత్యాలు. ఆ తర్వాత సాయిబాబా అనేది మా అమ్మమ్మ గారు పరిచయం చేశారు మా ఇంట్లో, ఆ తత్వంలోకి రావటం. కానీ ఇప్పుడు నేను ఒంటరిగానే ఉండేవాడిని. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? నేను 3 చెల్లెళ్ళు. వాళ్ళకు మా తల్లిదండ్రులు వాళ్ళు పెళ్లి చేసేసారు, వాళ్ళ జీవితాలు ఎక్కడో ఉన్నారు. ఈ మధ్య నేను కలయికలు అటువంటివి ఏం లేవు, జరగలేదు. నాకు ఇటే సరిపోతుంది. మీలాంటి వాళ్ళే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కూతుళ్ళు అయిపోతున్నారు. ఇటే ఉంది పెద్ద కుటుంబం. ఇక అటువైపు జీవితం వైపు చూడాలి. లేదమ్మా, వాళ్ళు మీరు ఎక్కడున్నారని వెతికే ప్రయత్నం వాళ్ళు అస్సలు చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి అమ్మయ్య అనుకున్నారుగా, విడిపోతే బాగుంటుంది. కాబట్టి వాళ్ళకి తెలుసు, డీటెయిల్డ్గా తెలుసు. వాళ్ళకి తెలుసు అన్న విషయం నాకు తెలుస్తుంది. అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు కనుక ఎవరితోటో. ఏదేమైనా వాళ్ళు బాగున్నారు, నేను బాగున్నా. మొట్టమొదటిసారిగా హిమాలయాలకి ఎప్పుడు వెళ్ళారు, ఎలా వెళ్ళారు? 94-95 ఆ ప్రాంతంలో వెళ్ళానమ్మా. మొట్టమొదటి వెళ్ళడం జరిగింది. అంతకుముందు హిమాలయాల గురించి కొంచెం అటు ఇటు వినటం వరకు ఉండేది, కానీ ఇంకా చూడాలి, వెళ్ళాలి అనే ప్రేరణ అప్పుడు బాగా బలంగా. ఎలా కలిగింది స్వామీజీ? అంటే సహజంగా ఇప్పుడు అందరం వింటుంటాం హిమాలయాల గురించి, కానీ వెళ్ళాలి అనే ప్రయత్నం ఏదో మనం కాశీకో ఇంకొకటికో వెళ్ళినట్టు చేయలేం కదా, అది ఎలాగా జరిగింది? దాని వెనుక ఒక మంచి, నువ్వు అన్నట్టు ఒక కారణం ఏంటంటే ఆలోచనలు అందరికీ ఉంటాయి, వాటిని ఆచరణలో పెట్టి సాధించటం అనేది నువ్వు అన్నట్టు ఎన్నో కలిసి రావాలి. నేను రామంతపూర్లో అద్దెకుంటున్నప్పుడు ఒక పెద్ద మనిషి, ఆయన ఋషికేశ్లో ఆంధ్ర నిర్వాణ ఆశ్రమంలో ఉంటున్నాను నేను. అని నన్ను చూడాలని ఆయన గానగాపురంలో నా గురించి ఎవరో చెప్పారు. శర్మాజీగా ఉండగానే హైదరాబాద్లో మంచి సాయి మూమెంట్ చాలా తీసుకున్నాను నేను. సాయి సత్సంగాలు చేయటం, మహాత్ముల్ని పిలుచుకోవటం, మన ఏంటది చిక్కడపల్లిలో ఆడిటోరియం, త్యాగరాయ గాన సభలో అక్కడ వాళ్ళందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు, అందరినీ మహాత్ములు ఒక చోట చేర్చడం,
ఒక మనకి కొంచెం జర్నలిస్టిక్ ఇది ఉంది కనుక అందులో నాకు అది ఇష్టమైంది. ఆ ప్రయాణం, సత్సంగాలు, నలుగురిని తీసుకురావటం, కలవటం, మహాత్ములు ఎక్కడున్న అవధూతలు వెతుక్కోవటం, వారితో గడపాలనుకోవటం, ఇది నాకు అది మొట్టమొదటి చెప్పాలంటే ఆ మార్గం. అవధూతలను చూడాలని, ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఏంటి వీళ్ళ దగ్గర మహత్వం ఏముంది, ఎలా వచ్చింది, నాకు మనకి ఒక పత్రిక ఉండేది ఓం సాయిరామ్ అని మంత్లీ. దాంట్లో ఆర్టికల్స్ ఇవి రాయాలి, చక్కగా బయటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు మీడియా ద్వారా ఎలాగా చేస్తున్నారో అప్పుడు నా పని ఇదే. అప్పుడు ఈ కెమెరాలు, విజువల్ మీడియా తక్కువ కనుక గబగబా మనం అక్కడికి వెళ్ళి రాసుకోవడం, ప్రింటింగ్ మీడియా. అక్కడ ఆ పత్రికను నేను నడుపుతూ ఉన్నా అంతకుముందు అనుభవంతో. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను ఈ పత్రిక పెట్టుకున్నాను. సో దానికోసం మహాత్ములు ఎక్కడ సత్సంగాలైనా అక్కడ ఏం జరిగింది, వాళ్ళ కార్యక్రమాలన్నీ కవర్ చేసుకోవటం, ఎవరైనా ఉంటే సత్సంగాలు చెప్పుకోవటం, ఇంకా ఏమైనా అవసరమైతే నేను కొన్ని ఆర్టికల్స్ కంట్రిబ్యూట్ చేయటం, అలా దాన్ని ఆ ప్రయాణంలో ఇంకా నేను వాళ్ళని వెతుకుతూ వాళ్ళతో గడుపుతూ ఆ ఇదిలో నేను వాళ్ళకి దగ్గర అయిపోయాను, వాళ్ళు నన్ను లాగేసుకున్నారు. అలా అయిపోయింది నాకు. అవధూతలు చాలామంది, గోపాల్ బాబా కానీ. ఎవరు తీసుకువెళ్ళారు హిమాలయాలకి మిమ్మల్ని? నేనే వెళ్ళానమ్మా. అప్పుడే చెప్పా, అక్కడి నుంచి ఒక ఆయన వచ్చి నేను అక్కడ ఉన్నానండి, మిమ్మల్ని చూడాలని వచ్చాను, మీ గురించి నేను గాణగాపురంలో విన్నాను, అతను చెప్పాడు, ఒక అతను నరసింహరావు అని ఉండేవాడు, అతను చెప్పాడని చెప్పి వచ్చారు. కూర్చోండి స్వామి ఏంటంటే ఇలా అన్నారు. ఆయనతో అయితే నేను రావాలనుంది నాకంటే, రండి నేను అక్కడే ఉంటాను అన్నారు. ఆ తర్వాత నా చిన్నతనంలో రామకృష్ణ మఠంలో పరిచయమైన ఒక మంచి వ్యక్తి, నాకు ఆయనకి 20 ఏళ్ళు తేడా ఉంటుంది. నేను కుర్రాడినప్పుడు, ఆయన చక్క పెద్దతను. ఆయన మాధవరావు గారు ఉండే ఆయన మేధానందపురిగా చక్క మహాత్ములు, జ్ఞాన గురువులు, వారు కైలాసాశ్రమంలో ఉన్నారని తెలిసింది. ఇంకా ఆ రకంగా ఖచ్చితంగా ఋషికేశ్ వెళ్ళాలి, వారిని కలవాలి, ఆ గంగా స్నానం చేయాలి అనే తీవ్రమైన బాగా భావన వచ్చేసి అలా వెళ్ళటం జరిగింది. అందులో ఒక వ్యక్తి రండి నేనున్నాను అన్నాడు, అయిపోయింది. ఇంకా అది టర్నింగ్ అయిపోయింది. హిమాలయాలు మొదటిసారి హిమాలయాలకి అలా వెళ్ళారు. మొట్టమొదటిసారి హిమాలయాలు దర్శించిన తర్వాత స్వామీజీ అనుభవం ఏంటంటే, ఏమి అనుభవాన్ని మీరు ఫీల్ అయ్యారు అక్కడ? అంతకుముందు ఊహలుగా ఉన్నది, ఆ ఊహల వెనక ఏమో పూర్వజన్మలో ఏదో అక్కడ దానికి సంబంధం ఉందేమో, ఊహలుగా ఉన్నవన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తూ వచ్చాయి. అక్కడ ప్రతిదీ ఎంత బాగుందో ఇదే నేను కోరుకున్నా, ఇదే నాకు ఇష్టం అన్నట్టు కన్ఫర్మేషన్స్ అలా భలే దొరికేవి. ఏం చూసి అలా అనుకున్నారు? గంగా తీరం, అక్కడ ఉన్న సాధువులు, గుంపులు సాధువులు ఒక చోట చూడటం. ఈ రోజుల్లో ఉంటే బయట ఎక్కడక్కడ ఉంటున్నారేమో, ఆ రోజుల్లో కేవలం ఋషికేశ్, హరిద్వార్లోనే అందరూ అక్కడ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటారు, కూరలు కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడేమో కారులో వెళ్తారు, వాళ్ళకి దర్శనం దొరకదు, వాళ్ళ తలుపులు కొట్టాలి, రికమెండేషన్ కావాలి, ఇవో ఉంటాయి ఇక్కడ సాధువులు, మహాత్ముల గురించి. అక్కడ అందరూ సహజంగా సాధువుల ఊరది ఋషికేశ్, అవి సాధువుల ఊరు, సాధువులు కాలనీలు. దాంతో అబ్బాయి ఎంత బాగుంది, అసలు ఇక్కడే ఉండిపోవాలి, అబ్బాయి ఇంతమందా అనుకుంటూ అది నన్ను బాగా ఆకర్షించేసేది. అలా జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఆశ్రమం ఉంది స్వామీజీ మీకు హిమాలయాలలో? ఉత్తరాఖండ్లో 2 ఉండే, గఢవాల్, కుమావు అని 2 భాగాలు ఉత్తరాఖండ్లో. ఆ గఢవాలేమో ఈ చార్ధామ్ యాత్ర అన్నీ కూడా ఉత్తరకాశీ ఇటు ఉన్నాయి. ఆ కుమావు ఏరియా మొత్తం కూడా యోగులు తిరిగిన ప్రదేశం. అక్కడ యోగులు ఉంటారు, అక్కడ గుహలు ఉన్నాయి, గుహలు ఇటు ఉన్నాయి. పర్టికులర్గా ఆ కుమావు ఏరియా చాలా గుప్తంగా ఉండేది. పూర్వం పాదయాత్రగా బద్రీనాథ్, కేదార్నాథ్కి పాదయాత్ర వెళ్ళాలంటే ఆ గోరఖ్పూర్ నుంచి వాళ్ళు ఇటే వెళ్ళాలి అన్నమాట. హల్ద్వానీ, కాఠగోదాం మించి నైనితాల్, భీమితాల్ ఇటు పాదయాత్ర ఇదే రూట్. అప్పుడు ఇటు రిషికేశ్ వైపు లేదు, ఏదో హరిద్వార్, గంగా అంతవరకు చెప్పుకునేవారు, కానీ ఆ పైకి అటు వెళ్ళేవారు కాదు. ఈ ప్రాంతం నుంచే పాదయాత్ర నడకలు ఒక 70 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల క్రితం మాటలు ఉండేది. అలాంటి గొప్ప స్థానం, ప్రాంతం అది కుమావు. ఆ కుమావు ఏరియాలో నైనితాల్ దాటి భీమితాల్ దాటాక రాణికేత్ ఫేమస్ మన కంటోన్మెంట్ ఏరియా. మన సైనికులందరూ అక్కడే ట్రైనింగ్ అవుతారు, చాలా ఉంటుంది. అది హైయెస్ట్ ప్లేస్. అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ద్వారాహట్ అని ఉంది. అక్కడ మనం కట్టుకున్నాం. దాని వెనుక మళ్ళీ రిషికేశ్లో అనుభవం ప్రేరణ జరిగింది. దాని కారణంగా అక్కడ అసలు ఆశ్రమం కట్టాలని ఎలా అనిపించింది? అంటే సాధువులందరినీ చూసి అనుకున్నారా, మీకు సహజంగా ఏమన్నా ఒక సంఘటన ద్వారా సంఘటన ఉంది నాన్న. నేను అసలు ఈ రిషికేశ్కి మొదటిసారి వెళ్ళటం, తర్వాత మళ్ళీ వెళ్తూ ఉన్నాను. ఒక 2-3 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వెళ్ళేవాడిని. అక్కడున్న సూర్యనారాయణ గారని వారు
నాకు ఎప్పుడు ఒకే రూమ్ ఇచ్చేవారు, ఆ రూమ్లో మీరు ఉండండి స్వామి అని. అలాగ పై రూమ్లో కూర్చునేవాడిని. అక్కడ ఉంటూ ఆ గంగా తీరం ఇంకా అనుభవాలు. ఒకరోజు హఠాత్తుగా అక్కడ 2 వృక్షాలు ఉంటాయి, రుద్రాక్ష ట్రీ, మనం బిల్వపత్రాలు, 2 వృక్షాలు ఉన్నాయి. అందరూ ప్రదక్షిణ చేసుకుంటారు. చాలా బయట వాళ్ళు చూడటానికి అక్కడికి వస్తూ ఉంటారు, వాటిని చూడటానికి. ఓకే. సో నేను అక్కడ ఉండి వాటిని కూడా నేను స్పర్శించటం, అలా వాటిని పవిత్రంగా చూడటం అలా ఉండేది. హఠాత్తుగా ఒకరోజు కింద చూస్తుంటే పైనుంచి సాయి కూర్చొని కనిపించారు. ప్రత్యక్షంగా ఫిజికల్గా అలా కూర్చొని ఉన్నారు. అలా ఇదిగా వెంటనే కొన్ని సెకండ్స్ అయి ఉంటుంది, 30-40 సెకండ్స్. ఇంకా లోపల జలక్ అయిపోయింది, నాకు వణుకులు వచ్చినంత ఆ అనుభవం, అంత ప్రేరణ, అంత ప్రభావం చూపించింది. ఆ తర్వాత నేను కిందకు వచ్చే మేనేజర్తో చెప్పాను, మనం ఇక్కడ సాయిని ప్రతిష్ఠిద్దాం, ఏదో ఒకటి చేద్దాం మనం. అక్కడ కనిపించారు నాకు ఈ పవిత్ర వృక్షాల కింద ఆయన ఉండటం చాలా బాగుంది, మనం ఏదో ఒకటి చేద్దామంటే, వద్దు స్వామి వీళ్ళు ఒప్పుకోరు, కమిటీ వాళ్ళు ఇప్పటికే దీన్ని వాడు కొంచెం ఎలాంటి కట్టడాలు వద్దని వాళ్ళు అంటున్నారు, ఆ ప్రయత్నం అవ్వదు స్వామి అనేసాడు ఆయన. లేదు అవుతుంది, ఆయన కనిపించాడంటే నాకు ఇలా అనిపించారు, ఎందుకంటే సాయి పరమ భక్తుడిని, నాకు ఆయనే దిక్కు, ఆయనే సర్వం, ఆయన వల్లే నేను ఒక ముద్ద తిన్నాను అంటే అప్పుడు ఆ రోజుల్లో కష్టాల్లోంచి ఆయన వల్లే ప్రతిదీ. కనుక నాకు ఒక దర్శనం ఇచ్చారు అంటే ఇంకా అసలు మామూలు సామాన్య భక్తుడికి దర్శనం దొరికితే ఇంకా ఆగలడా? ఏదో ఆ 100 రూపాయల కోసం ప్రయత్నం చేసేవాడు ₹1 కోటి వచ్చినట్టు. దాంతో ఇంకా అవుతుంది స్వామి ప్రయత్నించండి అంటే అడుగుతాను అన్నారు. 3 నెలల తర్వాత ఏమందో వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత మనం భక్తుల్ని సహకారం తీసుకుని చిన్న మందిరం కట్టి బాబా ప్రతిష్ఠ చేశాం. అప్పుడు సాధువులందరినీ పిలుచుకున్నాను, రండి అందరూ అని. చాలామంది వచ్చారు. ఆ రోజు సాయంత్రం నాకు టర్నింగ్, నువ్వు అన్న టర్నింగు, ఆ సాయంత్రం వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ 2 వృక్షాల కింద ఆయన విగ్రహం అలా చక్కగా ఉంది, కూర్చుని కన్నీళ్ళు వస్తుంటే ధ్యానపూర్వకంగా ఉన్నాను. ఆ తన్మయత్వం ఎప్పుడైతే మన దేహాతీతం మనోతీతమై ఆ అంతర్ముఖ భావనలో ఉన్నప్పుడు అక్కడ ద్రవీకరణ జరుగుతుంది. ఆనంద స్థితి, అక్కడ ద్రవీకరణ. అలాంటి స్థితి నేను అక్కడ అనుభవించాను. అందులో నేను చెప్పాగా, రిషికేశే నాకు ఒక చూస్తేనే మొదటిసారి ఒక అనుభవం. ఇక ఈ క్రియ జరిగాక సాయి శక్తి, నాకు ఆ గంగా శక్తి, హిమాలయ శక్తి, ఇవన్నీ కలగలిసి తట్టుకోలేనంత ఆనందం. అప్పుడు ఆ కన్నీళ్ళతో ధ్యానపూర్వకంగా అలా ఉంటే నాకు చెవుల్లో వాక్యాలు పర్ఫెక్ట్గా వినబడ్డాయమ్మ. నువ్వు నా దగ్గరికి రా, నీ కోసం స్థలం రెడీగా ఉంచాను అని ఒక వ్యక్తి నాకు అలా స్ఫురణగా రూపం కనిపించింది. ఆ శబ్దాలు నాకు వినిపించాయి అని అక్కడ ఆ గుహ అని అవన్నీ చెప్పాను. నా గుహ దగ్గర నీకు అది ఉంది, ఆ స్థలం ఉంది, నువ్వు రా, నీ కోసం రెడీగా ఉంచాను అని అన్నారు. సరే, రాణికేత్ అనేది నాకు అక్కడ చెప్పుకొచ్చారు, గుహ అక్కడ రాణికేత్ దగ్గర ఉంది అనేది నాకు ఒక భావన. సరే, 2-3 అడిగాను, ఏమిటి అక్కడ భావన, అది ఎక్కడ ఉంది అది అని చెప్పలేదు. అక్కడ మన గణపతి సత్యానంద ఆశ్రమం దగ్గరికి వెళ్ళొస్తుంటే ఒకరోజు సాయంత్రం, మర్నాడే నెక్స్ట్ డే అనుకుంటాను, వెళ్ళొస్తుంటే ఒక మిత్రుడు కలిసి, నేను మంచి పుస్తకం చదివాను, అందులో చాలా మంచి వ్యక్తి ఆయన ఇదైంది, ఆయన గురించి చదివాను అది ఇది అని చెప్పి ఆ ఫోటో తీసి అందులో పుస్తకంలో ఉంటే తీసి చూపించాడు. అంతకు ముందు రోజు రాత్రి దర్శనం ఇచ్చింది ఈయన. ఆ పైన చొక్కా లేకుండా మహావతార్ బాబాజీ అని తర్వాత తెలిసింది. చొక్కా లేదు, పైన ఏమీ దుస్తులు లేవు. ఈయనే నాకు కనిపించింది రాత్రి. నాకు ఇలాగ ఈ భావం ఇచ్చారు. అది ఎక్కడుంది అని అతను అడిగితే రాణికేత్ దగ్గరనే రాశారు, గుహ, ఆ గుహ అని చెప్పారు. ఇతరు కూడా గుహ ఉంది అక్కడ అన్నాడు. ఇంకా అది పుచ్చుకుని అక్కడికి వెళ్ళాను. ఎక్కడ రాణికేతులు అసలు గుహలు లేవు. అందులో ఆ రోజుల్లో పేర్లు తెలియక మరి ఆయన యోగానంద గారు రాణికేత్ దగ్గర అనేదో రాశారు, కానీ అక్కడ లేదు. తర్వాత ఇంకా తెలుసుకుంటే అది ద్వారాహట్ట అవతల కూకుచేనా అనే గ్రామం ఆ కొండ మీద ఉందని తెలిసింది. ఇంకా ఆ రకంగా ఆ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ ఒక వ్యక్తిని కలవటం, ఆ లోకల్ వ్యక్తిని, వాళ్ళేమో నన్ను చూడగానే సాయిబాబాలే ఉన్నారు. నేను సన్యాసం తీసేసుకున్నా అప్పటికి. సో నన్ను ఎవరు చూసినా అదేంటో అదే భావం వస్తూ ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా, పిల్లలు కూడా సాయిరామ్ అంటారు. అసలు నీ సాయిరామ్ ఎందుకు అనాలి, నన్ను స్వామీజీ అనొచ్చు, పోనీ ఇంకోటి అనొచ్చు. అలాగ నాకు వాళ్ళు చూస్తూనే, మీరు మా ఇంటికి, నాకు అడిగాను స్థలం కావాలి, నాకు ఇక్కడ కట్టుకోమన్నారు, ఇక్కడ ఉండమన్నారు నన్ను, నాకు స్థలం చూపించండి అని అడిగాను. రెడీగా ఉందనంటే ఎలా ఉందో సరే కొందామనేనా అనుకున్నాం, చిన్నదేదో 100 గజాలు అలాగా. వాళ్ళు ఏమన్నారంటే, మా తల్లిదండ్రులు ఉన్నారా, వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని ఊరు చివర వాళ్ళ ఇంటికి పంపించారు. వాళ్ళు నన్ను చూస్తూనే హారతి ఇచ్చి కూర్చోబెట్టి అది చేసి హారతి ఇచ్చారు. మీకేంటంటే స్థలం కోసం అంటే, మాది అంతా మాది కొండ,
ఇదంతా మీరు ఎక్కడ కావాలో అక్కడ చెప్పండి, మేము ఇస్తాము అని అన్నారు. అది నాకు టర్నింగ్ అయింది. ఆ స్థలంలో మనం ఆశ్రమం నిర్మాణం, ఇప్పుడు 10 రూములు అయ్యాయి. అక్కడ బాబాజీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ అయింది. శ్రీయంత్రం పెట్టుకున్నాం. మంచి దుని ముందు అగ్ని ఉండాలి, అది ఏర్పాటైంది. ఒక 100 మంది హాయిగా అక్కడ ఉండేలాగా. అంటే అక్కడ ఉన్న సాధువులు స్వామీజీలు వచ్చి ఉండడానికి ఏర్పాటు చేశారు. ఎవరైనా వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళెవరు ఉండట్లేదు, వచ్చి వెళ్ళిపోవటమే. ఇక్కడి నుంచి మనం బయట నుంచి వచ్చే సాధకులకి వాళ్ళకి అదొక మంచి వ్యవస్థగా ఆశ్రమంలాగా ఉండడానికి ఏర్పాటు చేశారు. సన్యాసం ఎప్పుడు తీసుకున్నారు? ఎవరి ద్వారా స్వీకరించారు? నాకు విఠలానంద సరస్వతి మహారాజు వారని నేను ఈ పత్రిక నిర్వహణలో నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే మనుషులను కలవటం, విషయాలు తీసుకోవటం, రాసుకోవటం, ఇదొక వ్యాపకం కదా. ఆ టైంలో నాకు ఇదిగో ఆవిడ వేదప్రియ, మీ ఇద్దరం ఆ పత్రికను మొదలుపెట్టాం. ఫస్ట్ డోనర్ వీళ్ళే. వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటే వాళ్ళ హస్బెండ్ ఒక కట్ట 1000 రూపాయలు కట్టించి మొదలు పెట్టండి అన్నాడు. లేకపోతే నా దగ్గర అప్పుడు ఏమీ అసలు లేదు. బాబా భక్తి అయితే ఉంది. నేను జర్నలిస్టుని కనుక ఏమైనా సరే పత్రిక పెట్టాలని ఇంకా అప్పుడు రిజిస్ట్రేషన్కి వెళ్ళి ఓం సాయిరామ్ అనే పేరుతోటి పత్రిక మొదలెట్టాం. 28 సంవత్సరాలు నడిపాము దాన్ని. ఆ పత్రిక కారణంగా నేను మెయిన్ ఎడిటర్ కనుక ఆమె ఉపసంపాదకులు ఆమె. సో అక్కడ సమ్మేళనం పెట్టారు, సాయి సమ్మేళనం గుంటూరులో. అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ సమ్మేళనం అందరినీ కలుస్తూ ఉంటే విఠలానంద సరస్వతి అనే ఒక మంచి స్వామీజీ అక్కడ వచ్చారు. వారు నన్ను ప్రేమగా ఫస్ట్ చూడటమే పిలిచి నాకు భోజనం పెట్టి ఆ చేతి ముద్దలా పెట్టి ఎలా ఉన్నారా అంటూ పలకరించటం, ఆ ఆప్యాయత, ఆ బంధం అక్కడ మామూలుగా సాధు దర్శనం అనుకుంటూ వెళ్తే ఆయనే నాకు సద్గురువుగా, దీక్షా గురువుగా అయిపోయారు. వారి ప్రేరణతోటి నేను షిరిడీలోనేమో బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాను తర్వాత. ఎందుకంటే సాంసారిక జీవితం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ జీరో నుంచి మొదలు పెట్టుకోవాలి. ఒక శుద్ధత్వం, ఈ మార్గంలో కొన్ని నియమాలు, పద్ధతులు ఉంటాయి కనుక మళ్ళీ బ్రహ్మచారిగా ముందు డైరెక్ట్గా సన్యాసం వెళ్ళటం కాదు, అది కుదరదు. ముందు ఇదొక అప్రెంటిస్ లాగా భలే బాగుంటుంది. అది తీసుకోవటం జరిగింది అక్కడ. ఆ దీక్ష శ్రీ అచ్యుతానంద సరస్వతి అని నా జ్ఞాన గురువులు వారు ఆయన ఇచ్చారు అక్కడ. మరి విఠల బాబా వారి ప్రేరణతోటి వారితో గడుపుతూ కాశీలో నేను సన్యాసం తీసుకోవడం జరిగింది. ఆ క్షేత్రంలో చాలా మంచి సిద్ధత్వం ఉంటుందని ఆయన అనుమతితో అక్కడ తీసుకోవటం జరిగింది. అలా సన్యాస దీక్ష తీసుకున్నాను. కానీ గురువుగారు అడగచ్చలేదు, సన్యాస దీక్ష ఇప్పుడు మీరు చెప్పారు బ్రహ్మచర్య దీక్ష తీసుకొని తరువాత సన్యాస దీక్ష తీసుకున్నారు. కానీ సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత చాలా రకాలైన నియమాలు ఉంటాయి కదా, అసలు ఎలాంటి నియమాలు ఉంటాయి చెప్పండి. మనం అతిగా దేనిని తీసుకోకూడదు, దేనికి అతిగా బందీ కాకూడదు. సన్యాస ధర్మంలో నెక్స్ట్ నువ్వు నమ్మిన భగవంతుడే సర్వస్వం. నీకు మార్గం చూపించి జ్ఞానాన్ని అందించి నీకు ఒక సన్యాస మార్గంలోకి, లేకపోతే సన్యాసము అంటే సాధనా మార్గంలోకి నిన్ను నడిపించి దీక్షనిచ్చి నిన్ను ముందుకి ఒక అర్హతను, ఒక పాత్రను ఇచ్చి మనల్ని ముందుకు పంపిస్తారు. ఆ గురువే, ఆ సద్గురువే నీకు అల్టిమేట్. రెండవ ప్రపంచం, రెండవ వ్యక్తి, ఏమీ ఇంకా రెండో కోణం లేదు. బయట వాళ్ళు తప్పు అన్నా ఆయన ఉప్పు అంటే సత్యమే, బయట వాళ్ళు ఉప్పు అన్నా ఆయన తప్పు అంటే అదే సత్యం, అంతే. ఇంకా రెండో వ్యవహారం ఉండదు. అదే అసలు ఈ దీక్షా మార్గంలో ఉన్నది. ఎవరి నుంచి దీక్ష తీసుకుంటామో వారే భగవంతుడు, ఇంకంతే. రెండో భగవంతుడు లేడు, భగవంతుడు నిరాకారం. సో నా కోసం భగవంతుడు ఇగో సగుణంగా వచ్చారు అనుకుని ఇంకా సద్గురువుని నమ్మి ఇంకా ఆయనే కొట్టినా తిట్టినా ఏం చేసినా ఆయన ఎలా ఉండమంటే అలా ఉండటం. ఇప్పుడు ఆహార నియమాలు, జీవన నియమాలు వేరుగా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. మరి కొన్ని కంట్రోల్ చేస్తేనే కొన్ని పొందగలం. ఎట్లాంటి ఆహార నియమాలు ఉంటాయి స్వామి? సాత్విక ఆహారం. ఆకలిని అనుసరిస్తూ తినటం కోసం తినటం, రుచిగా ఉందని తినటం కాకుండా నీకు ఎంత ఆకలిగా ఉందో అంత తినటం, నియమంగా తినటం, 2 పూట్లే తినటం. సాత్వికంగా కారం, ఉప్పు ఇవి తగ్గించి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ రకంగా తీసుకోవటం. ఒకవేళ తినాల్సి వస్తే తిన్నా కూడా ఏం జరిగిందో గమనిస్తూ తినటం. ఇంకా తర్వాత దీక్ష నాకు నేర్పింది. వాళ్ళు ఇలా ఉండి 4-5 నియమాలు చెప్తారు.
ఇంకా ఆ నియమాలు పాటిస్తూ ఉంటే స్వయంగా మనం స్వధర్మంగా కొన్ని నియమాలు సహజంగా మనలోంచి నేర్చుకుంటాం. పుట్టేస్తాయి. ఆ రకంగా నాకు చాలా, అందుకనే చెప్తున్నాను, నాకు సాయిబాబా మొదటి లివింగ్ గురువుగా, తర్వాత ఆయనే దర్శనాలు ఇవ్వటం రకరకాలు జరిగాయి నాకు జీవితంలో. అసలు ప్రతి మార్గం ఆయనదే అనుకుంటూ ఉంటా. ఎవరైనా చక్కగా సహాయం చేస్తే ఇలా ఈ రూపంలో ఇవాళ వచ్చాడా అని అనుకుంటాను, కానీ ఈ వ్యక్తి ఇచ్చాడని అనుకోను నేను. అలాంటి దశకు వచ్చాను ఈ రాపిడిలో ఈ సన్యాస జీవితం అన్నిట్లో. సన్యాసాశ్రమాన్ని తీసుకున్న తరువాత మొదటి దశలో ఉన్నప్పుడు మీకు అది కష్టంగాను, అంటే ఇప్పుడు మీరు చెప్పిన నియమాలు ఉన్నాయి, ఆహార నియమం ఉంది, జీవన విధాన నియమం ఉంది, సమాజానికి ఒక రకమైన వ్యతిరేకత, మనకి ఈయనే గురువు అనే నియమం చెప్పారు. మరి కొన్ని సందర్భాల్లో సమాజం దాన్ని వ్యతిరేకిస్తున్న సందర్భాలు కూడా ఉంటాయి కదా. మరి ఇలాంటి నియమాలు పాటిస్తున్నప్పుడు మొదటి దశలో అది కష్టంగా మీకు అసలు అనిపించలేదా? పరమ కష్టంగా అనిపించింది. ఎందుకంటే అదే హైదరాబాద్ రోడ్లో ఒక కటిక దరిద్రం నుంచి నేను మొదలు పెట్టుకుని రకరకాల పాత్రలు, ఉద్యోగాలను వృత్తులుగా నేను జర్నలిస్టు, మళ్ళీ ఒక చోట టైపిస్టు, ఇంకో చోట అకౌంట్స్ అసిస్టెంట్, ఎన్నో ఉద్యోగాలు చేశాను. చిన్న మారుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టాఫ్ యూనియన్లో పనిచేశాను, ఆఫీసర్స్ అసోసియేషన్లో పనిచేశాను. ఇవన్నీ చేస్తూ రకరకాల మలుపులు తిరిగి జర్నలిజం అయిన తర్వాత కూడా అప్పుడు ఈ సన్యాసం దాంట్లోకి వచ్చాను. దాంతో ఏమైపోయిందంటే అదే ఊళ్ళో మళ్ళీ స్వామీజీగానే తిరగాలి. చూడండి, ఈ ఊళ్ళో జీవించే ఇంకో ఊరికి వెళ్తే పర్వాలేదు, వాళ్ళు కొత్తగా చూస్తారు. ఇవన్నీ గురువుల ఏర్పాట్లే. కానీ మీకు అది కష్టం అనిపించలేదా స్వామీజీ? అదే చెప్తున్నా, పరమ కష్టం. వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నప్పుడు ఎంత మనకి మంచి ఉంటుందో, మనల్ని ఎంతగా మంచిగా ఆదరణ చూపిస్తారు, అంతగా విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కదా సమాజంలో. ఇప్పుడు మీరు అంటే ఈయనకి బతకడానికి కష్టమై సన్యాసం తీసుకున్నారు, బతకలేక సన్యాసం తీసుకున్నారు అన్న సందర్భాలు లేవా? దాన్ని ఎలా తీసుకున్నారు స్వామీజీ? అది ఇప్పుడు అక్కడే మనం ముందు తీసుకునేటప్పుడు ఎవరో ఇస్తే, ఎవరో ప్రేరేపిస్తే తీసుకుంటే ఇవన్నీ చాలా పెద్ద సమస్యలు అవుతాయి. నాకు ఇష్టమైంది, నాకు ఏకాంతం కావాలి, నాకు ఒక అద్భుతమైన దాన్ని నేను తీసుకుని రుచి చూడాలి, అద్భుత స్థితి అన్నారు. ఇవి కాదని జర్నలిజంలో నేను ఒక ఎంక్వైరీ, పరిశీలన, అన్వేషణ, ఇది ఒక లక్షణాలు కొన్ని వచ్చాయేమో, నాకు ఆ సత్యాన్వేషణ అనే లక్ష్యం వచ్చింది. ఆ సాయి అని షిరిడీ సాయిని చూసుకుంటూ వచ్చాను. షిరిడీ సాయి కాదు, ఇది విశ్వతత్వం, ఆ తత్వాన్ని పట్టుకుంటూ ఉంటే విశాలం అవుతూ వచ్చింది. దాని కారణంగా దీక్ష తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏదో డాక్టర్ అవ్వాలంటే అక్కడ మెడిసినల్ ఆ యూనివర్సిటీకి, కాలేజీకి వెళ్ళాలి. నేను ఎప్పుడైతే ఇలాంటి సత్యాన్ని కోరానో దాంతో ఏం చేసింది యూనివర్సిటీ, నాకు లేకపోతే గురువులో, నువ్వు అది కావాలంటే మరి నువ్వు ఇది వదిలిపెట్టి అటు వెళ్ళు, అలా ఏర్పాటైందని అనుకుంటూ ఉంటాను నేను. వీళ్ళని ఈ విమర్శల్ని మీరు ఏ రోజు మనసుకు తీసుకోలేదు? ఎప్పుడు తీసుకోలేదు, నవ్వుతూ మొదటి దశలో అస్సలు అదే నాకు గురువులు ఇచ్చిన ఆ దీక్ష ఇచ్చేటప్పుడు గురువులమ్మ శక్తిపాతం చేసిస్తారు. ఒక శక్తిపాతంగా చెప్పరు కూడా. కొంతమంది శక్తిపాతం చేస్తున్నానంటూ చెప్పే అది కథలు వేరు. మా పరంపర, దత్త పరంపరలో వారి చూపే శక్తిపాతం, వారి స్పర్శే శక్తిపాతం, వారిచ్చే మంత్రం శక్తిపాతం. సో గురువులు, మనం గురువులుగా ఒక వ్యక్తిని గురువుగా తీసుకున్న తర్వాత వారి తత్వం మీద నమ్మకంతో మనం వారిని అనుసరిస్తే వారు ఇంకా దీక్ష ఇచ్చారా? ఇవ్వరు. చాలామంది తొందరగా ఇవ్వరు. అది ఉంది ఇక్కడ. మనం కోరుకున్నా ఇచ్చారు, పరీక్షిస్తారు, పరిశీలిస్తారు. ఏంటి వీడు నిజంగా వచ్చాడా, తాత్కాలికంగా వేషం వేసుకుని ఏమైనా అడ్డదారులు తిరిగి డబ్బులు సంపాదిస్తాడా, ఏదేదో ఉంటాయిగా. అన్నిటి గురువులు చాలా బయటపడరు, కానీ చాలా చక్కగా పరీక్షిస్తారు మనల్ని. అలాంటివన్నీ దాటినప్పుడు వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అలాగే వారు దీక్ష ఇచ్చినప్పుడే కొన్ని చెప్పారు. ఇది స్థితి, ఇలా ఉండు, జాగ్రత్తగా ఉండు, నిన్ను ఇలా వస్తుంది, ఇలాంటివి వస్తాయని కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు అనుభవించి వస్తారు, అందరికీ ఉంటుంది కదా. సో నా విషయంలోకి వచ్చేటప్పటికల్లా నేను ఏ ఊళ్ళో అయితే ఇంకో పాత్రలో తిరిగారు, క్రేజీగా సరదాగా జలసాగా గడిపాను, అదే ఊళ్ళో సన్యాసిగా మళ్ళీ మాల వేసుకుని ఆ కాషాయం వేసుకోవాలి. సో ఖచ్చితంగా నేను ఊహించే నేను అదే ఊళ్ళో ఉన్నా. కాబట్టి అందరూ అన్నారు, నవ్వారు కూడా, చాలా నవ్వారు. పిచ్చాడు అయిపోయాడు, మెంటల్గా ఏదో వచ్చినట్టు డాక్టర్ చూపించుకో అన్నారు, ఏదో రకరకాలు వచ్చాయి. కానీ నాకు మీద నాకు నమ్మకం ఉంది. ఆ సాయితత్వం మన చాలా, ఆయన ప్రతి మాటని ఇంకా లోపల బాగా ప్రతిష్ఠించుకున్న ఆయన రూపం, నామం, ఆ తత్వం, ఆయన చెప్పిన ఏకాదశి సూత్రాలు, అవి నాకు ధైర్యాన్ని ఇచ్చాయి.
ఆయన చూస్తున్నాడు కదా నాకేంటి. అనే ధైర్యంతో ఉన్నారు. అయితే స్వామీజీ, ఇప్పుడు వాస్తవంగా అయితే సమాజంలో ఎంతమంది తత్వాన్ని బోధించి మనిషి మానసిక స్థితికి ధైర్యాన్ని ఇచ్చే సాధువులు, స్వామీజీలు ఉన్నారు. దానికి రెండింతలుగా కేవలం సంపాదన మార్గంగాను ఇంకో రకంగాను ఆచరించే వాళ్ళు లేకపోలేదు. ఎస్, సమాజం రెండో కోణాన్ని కూడా ఉంటాయి చూస్తుంది. ఉంటాయి ఇప్పుడు ఉంటాయి. ఎందుకంటే మీరు మామూలు సాధారణ జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు మీరు కూడా ఇలాంటి వాళ్ళని చూసి ఉంటారు. రెండో చాలా కోణంలో మంది ఉన్న చూస్తూనే స్వామీజీలని. వాళ్ళు కేవలం సంపాదన కోసమో లేకపోతే వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడడం కోసమో చేసిన ప్రయత్నాలు మీరు చూశారు, మీడియాల్లోనూ చాలా చోట్ల చూసాం. ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా సన్యాసం తీసుకున్న, నిజంగా తత్వాన్ని బోధించే సన్యాసులకి ఇబ్బంది కలుగుతుందన్నమాట నిజం. అసలు సన్యాసాన్ని సంపాదనగా తీసుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నిజమైన సన్యాసిని మనం ఎలా గుర్తించగలుగుతాం? ఎవరిని నమ్మాలి? సమాజానికి ఉన్న పెద్ద ప్రశ్న ఇది. అవును. ఇప్పుడు ఒకళ్ళని కనిపిస్తారు, వాళ్ళ నమ్మకాలను బట్టి ఒక వ్యక్తి ఉంటారు, అది ఒప్పుకోదగ్గ విషయం. కానీ ఎవరినైతే నేను నమ్ముతున్నానో ఇంకొక వ్యక్తి వచ్చి ఈయన మంచి కాదు అని చెప్పినప్పుడు నాలో ఒక సందేహం వస్తుంది. మేము సహజమైన మానవులం కదా, మరి ఆ సందేహానికి నివృత్తి ఎలా? చాలా చక్కటి పాయింట్ అమ్మా, చాలా చాలా చక్కటిది. ఇప్పుడున్న వాళ్ళకి చాలామందికి అవసరమైంది. నేను కూడా ఆ టైంలో ఎదుర్కొన్నది, నేను ఆ టైంలో. కానీ ఆ టైంలో ఇది ఒక 30-40 ఏళ్ల క్రితం వ్యవహారం కనుక నాది. ఆ టైంలో ఇన్ని రకాల మాయలు లేవు. అప్పుడు చాలా తక్కువ. వాస్తవంగా అయితే ఇంతమంది స్వామీజీలు కూడా స్వామీజీలు లేరు. నెక్స్ట్ ఉన్నారు అంటే వారుగానే ఉన్నారు, కానీ వారు దేనికి ఆశపడుతూ వస్తే వచ్చింది, ఇస్తే ఇచ్చారు అన్నట్టే ఉండేవారు. 2-3 నాకు తారసపడ్డారు. వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేసారు. వాళ్ళకి ఇది ఒకటమ్మా, ఏది దాగదు ఇక్కడ. కొంచెం లేటు, 4 రోజులు అటో ఇటో, అసత్యము దాగదు, సత్యము దాగదు. ఇది నేను బాగా నమ్మాను. నేను అక్కడ ఎవరిని నమ్మాలి? ఇప్పుడు సామాన్యుడు నమ్మాలంటే దానికి నేను ఒకటే నీకు మంచి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నువ్వు ఒక సెల్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నావు. ఏ ఫోన్ కొనాలి? 60 బ్రాండ్లు 70 బ్రాండ్లు వచ్చాయి. కారు కొనుక్కోవాలనుకున్నావు, ఎన్ని కార్లు వచ్చాయో. ఏది కొనాలి మరి? అంటే ఏం చేస్తున్నాం మనం ఒక కారు కావాలి, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఈ స్థాయిలో నేను కొనుక్కోవాలనుకున్నాం. అది ఏ కారు బాగుంటుందంటే మనం ఖచ్చితంగా కొనుక్కోవాలనుకున్నప్పుడు మొదలు పెడతాం అన్వేషణ. అక్కడ చూసి, ఇక్కడ చూసి, టీవీలో చూసి, ఏదేదో చూసి, అది పిల్లలతో పక్క వాళ్ళని అడిగి, అది రోడ్డు మీకు వెళ్తే తిరుగుతుంటే ఈ కలర్ బాగుంది, ఇలాంటి మోడల్ బాగుంది, ఏదో ఇంకా ఆ ప్రయాణం పరిశీలన, ఆలోచన ఉంటుంది. ఆలోచన బాగా పూర్ణంగా జరిగినప్పుడే మన కోరిక, అక్కడ పరిశీలన, అన్వేషణ. సో 2 ఒకటైనప్పుడు 2 బలంగా మారతాయి. అప్పుడు ఏం చేస్తాం? ఇంక తిన్నగా షోరూమ్కి ఎక్కడో వెతుక్కుని, అడ్రస్ వెతుక్కుని, ఇప్పుడైతే గూగుల్లో టక్ దొరికిపోతుంది, వెళ్ళిపోయి దాని సంగతి తేల్చుకుంటాం. మన దగ్గర ఉన్న డబ్బు, ఆ మోడలు, దాని కెపాసిటీసు, అలాగే ఎలాగైతే మనం ఆ 2 బేరీజు వేసుకుని ఒకటి నిర్ణయించుకుని వస్తున్నాం. సెల్ ఫోన్ అయినా ఇంకోటైనా ఎన్నో బ్రాండ్లు అక్కడ పెట్టినా, ఇది బాగుంది, రంగు బాగుంది, ఇందులో ఇంతకి మెమరీ ఉంది, ఇవి కొన్ని పెట్టుకుంటాం. అవి పూర్ణంగా అక్కడ కనిపించగానే కొనేస్తాం. ఇక్కడ కూడా సాధకుడు ఒక సామాన్యుడు సాధకుడు అవ్వాలని, ఒక గురువు కావాలని కోరిక నిజంగా బలంగా ఉంటే, ఆ గురువు కోసం అన్వేషణ సాగిస్తూ ఉంటే, ఇలా ఈ సెల్ ఫోన్లు 100 బ్రాండ్లాగే రోడ్ల మీద 100 మంది ఉంటారు. ఇతను ఏం చేయాలి? అసలు నాకు ఎందుకు నాకు గురువు కావాలి, ఎలాంటి గురువు కావాలి? ముందు తన మీద తన క్లారిటీ ఉండాలి, తన స్థితి మీద. అప్పుడు ఈ 100 మందిలో అన్వేషణ వెళదాం. ఒక రోజుకి ఒకరి దగ్గరికి, ఎప్పుడు 2 రోజులకు ఒకసారి వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు వెళ్ళి కూర్చోండి. అసలు వాళ్ళ దగ్గర ఏముంది? ఇప్పుడు నా ఆశ్రమానికి వచ్చారు, మన ఆశ్రమం ఈరోజు ఇక్కడ ఏమిటి? ఆ బొమ్మలు ఎందుకు పెట్టారు? ఈ విగ్రహం ఎందుకు పెట్టారు? ఇక్కడ అసలు ఏమి జరుగుతోంది? వీటి వెనక సంకల్పం ఏమిటి అని అక్కడ పరిశీలించుకుంటూ, ఇక్కడ అడిగితే ఇదేమిటండి తెలియకపోతే అడగాలి, తెలిస్తే దాన్ని నమ్మి ముందుకెళ్ళాలి. అది మనకి అలాగా మనం ముందు క్లారిటీ ఉంటే, ఆ గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి స్థితి వాళ్ళు ఓపెన్. నిజమైన గురువులు ఎప్పుడు ఓపెన్లో ఉంటారు. ఫాల్స్ వాళ్ళు ఎప్పుడు కొంచెం అటు ఇటు. మనం ఎక్కడైనా ఉన్నది అది. అక్కడ మనం గుర్తించవచ్చు ఎందుకైనా అలా ఉన్నారు, ఏమిటి వెనక అంటే ఆ సత్యం బయటకు వస్తుంది. ఈయన ఓపెన్గా ఉన్నాడు, ఏమిటి ఈయన ఓపెన్నెస్లోని కొంచెం ఆయనతో గడిపి, ఆయన పాద సేవ చేసుకుంటూనో ఏదో కొంచెం దగ్గరై భక్తిగా చేరితే అన్నీ ఓపెన్గా తెలియజేస్తారు. అలా గ్రహిస్తూ ఒక్కరోజు వెళ్ళిన రోజే ఈయన నా గురువు అని ఎవరిని అనుకోలేము. వాళ్ళు అనుభవం ఇస్తారు.
ఆ అనుభవాన్ని తీసుకుని మనకు లోపల ఉన్న ఆ ఆశకి కోరికకి ఆ అనుభవానికి ఒకటైతే అక్కడ నీకు తగిన గురువు అని నమ్మచ్చు, ఎవరనేది తెలుసు, కన్ఫర్మ్ చేసుకుంటాం. అయితే మనిషి మానసిక స్థితిలో రకరకాల సమస్యలు ఉన్నప్పుడు, వాస్తవంగా కూడా మనిషికి సమస్యలు ఉన్నప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు. ఇది సర్వసాధారణమైన విషయం మనం ఒప్పుకోకపోయినా. ఇప్పుడు సమస్యలు ఉన్నప్పుడు వీళ్ళు ఒక నమ్మకం కోసం, ఒక ఆసరా కోసం వెతుకుతున్నారు కదా. అలా వెతుకుతున్న క్రమంలో వీళ్ళు తప్పుదారిని నడిస్తే మళ్ళీ బయటికి రావడం ఎలా? అంటే ఇప్పుడు ఈయనకేదో ఒక సమస్య ఉంది జీవితంలో, ఓ కుటుంబంలో ఓ పెద్ద సమస్య ఉంది, పలానా స్వామీజీ దగ్గరికి వెళ్ళండి, ఆయన ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తారు అని ఎవరి ద్వారానో తెలుస్తుంది. ఈయన కేవలం సమస్య కోసమే వెళ్తున్న వ్యక్తి ఈయన. మరి ఈయన సమస్యని వాళ్ళు అవకాశవాదంగా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి వాటి నుంచి మానవుడు బయటికి ఎలా రాగలుగుతాడు? ఏం లేదు, అక్కడికి వెళ్ళాం, సమస్య అక్కడ పరిష్కారం ఇస్తారా, తీసుకుంటాం. ఆయన పరిష్కారం ఇవ్వడానికి ఏదైనా ఇంకొక కోణంలో ఇతను భరించలేనిది, ఇతను తట్టుకోలేనిది ఏదైనా జరిగితే నమస్కారం పెట్టి రావటమే. ఎందుకు ఇరుక్కోవటం? ఒకటమ్మా, ఎవరైనా సరే ఆ అన్వేషణలో ఎరుకతో, క్లారిటీతో అన్వేషణ చేసినప్పుడు ఇది నాకు సరిపోదు. ఇక్కడ ఖచ్చితంగా మన అంతరాత్మలు చెప్పేస్తాయి. ఇప్పుడు ఆత్మసాక్షి ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఆ ఆత్మసాక్షి ఖచ్చితంగా అక్కడ మ్యాచింగ్ ఈ రెండు కూడా అక్కడ జరుగుతాయి. మ్యాచ్ అయిందా అక్కడ ఏదో ఆ అనుభవం దొరుకుతుంది. మ్యాచ్ కాలేదు అక్కడ కూడా ఒక అనుభవం దొరుకుతుంది. మ్యాచ్ కానప్పుడు బయటకు వచ్చారు తొందరగా. వాళ్ళని తప్పు పట్టకూడదు. జేబులు కొట్టేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. వాడిని ఎప్పుడు మనం తప్పు పట్టదు, వాడు వృత్తే అది. మనం జాగ్రత్తగా ఈ పై పాకెట్లో పెట్టుకోవాలా, వెనక పెట్టుకోవాలా, అది మనం జాగ్రత్త పడాలి. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు ఆ మార్గంలో జీవిస్తూ కొన్ని కర్మలు తీర్చుకోవటము, పెంచుకోవటము, అది వాళ్ళ జీవిత విధానం. మనం జాగ్రత్తతో ఉండాలి. ఎప్పుడు ఆల్వేస్ బీ కేర్ఫుల్ యువర్ సెల్ఫ్. నువ్వుగా నిన్ను ముందు గుర్తించి ప్రయత్నం చేయి. ఒరిజినల్ దగ్గర పక్కనే డూప్లికేట్ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కాదు, మొదటి నుంచి. వాడు రాముడు వేషం వేసుకుని వాడు రావణాసురుడు వస్తే పాపం సీతమ్మ వారిని నమ్మేసి సాధువు వేషం వేసుకొచ్చింది. సాధు వేషంలో రావణాసురుడు వస్తే నమ్మి భిక్ష ఇవ్వాలని వెళ్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయాడు. మరి అప్పుడు నమ్మాలి అంటే ఆవిడ సాధువు అనుకోకూడదు అనేది కూడా మనసులో పెట్టుకోవాలి. ఈ రోజులో అయితే మరీను ఎక్కువగా ముందు కీడించి మేలించి అంటూ ఉంటారు. ఇప్పుడు బాగా ముందు కీడించుకుంటూనే జాగ్రత్తగా వెళితే అక్కడ సత్యంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా వచ్చిన వాడు ఏ దృష్టితో వచ్చాడు సద్గురువులు అయితే గుర్తిస్తారు. ఫాల్స్ గురువులు, మామూలు ఫాల్స్ వాళ్ళు అయితే వాళ్ళు బోల్తా పడతారు. వీడి వీధిలో వీడికి అనుభవం వస్తుంది, వెంటనే బయటకు వచ్చేయచ్చు. సత్యం దాగదు. సన్యాసాశ్రమంలో మీరు అన్ని సుఖాలని, అన్ని విషయాలని, ఐహిక భోగాలు, సుఖాలు వీటన్నిటిని విడిచిపెట్టాలి అనేది కదా మొదటి ధర్మం. మరి ఆశ్రమాల్లో పెద్ద పెద్ద సింహాసనాలు, ఖరీదైనటువంటి భవనాలు ఉన్న ఆశ్రమాలు కూడా మన దేశంలో ఉన్నాయి. మరి దానిని ఏ సన్యాస సిద్ధాంతం అంగీకరిస్తుంది? అది తప్పు కాదంటారా? ఒకటేనమ్మా, సన్యాసం అంటే గుర్తుపెట్టుకోండి, సన్యాసం అంటే సిద్ధాంతం ఒకటే, భగవంతుడు సాక్షిగా ఉండటం, భగవంతుడిని సాక్షిగా చేసుకుని జీవించటం. ఒకవేళ భగవంతుడే అది ఇస్తే, ఒకవేళ గటిక దరిద్రంలో ఉన్నారు, వాడు తీవ్రమైన భక్తి చేశాడు, సాధన చేశాడు, తండ్రి నాకేమైనా సరే అది నాకు ఈ గురు చరిత్రలో ఒక సంఘటన వస్తుంది. ఆ కురుపురం దగ్గర ఒక చాకలవాడు ఆయన దగ్గరికి వచ్చి, అక్కడికి వచ్చి ఏంటంటే నేను ఆ రాజును చూశాను, ఆ రాజులో నేను అవ్వాలని అడుగుతాడు. నాయన నీకు ఈ జన్మలో అవ్వదులే, నువ్వు అవుతావులే అంటాడు. అలాగా గురువు కృపతోటో దైవ కృపతోటో ఒకవేళ సహజంగా వస్తే అనుభవిద్దాం. అది సన్యాస ధర్మానికి విరుద్ధం కాదు. అసలు వీడు అంటించుకోవట్లేదుగా. సన్యాసి అనేవాడు అంటించుకుంటే సమస్య. తామరాకు మీద నీటి బొట్టులా ఉంటే ఏం చేసినా తప్పు కాదు. కృష్ణుడు భగవానుడు అదే చెప్పాడు. ఆయన నువ్వు ఇరుక్కోకు, అదే నిజమని అదే శాశ్వతం అనుకోకు, దానిని మోహంగా తీసుకోకు, మోహిగా మారకు. ఆ పూట నీకు పలావు దొరికింది, బిర్యానీ దొరికింది, మంచి బొబ్బట్లు దొరికాయి, తిను. మర్నాడు ఏమీ దొరకలేదు, అప్పుడు అదే నవ్వులో ఉండు. అది సన్యాసి జీవితం. కానీ సన్యాస జీవితంలో ఇప్పుడు మీరన్నట్టు ఏ బొబ్బట్లో ఏదో దొరికింది, కానీ దాన్ని త్యజించడం సన్యాసం కాదా? త్యజించాల్సిన అవసరం ఏంటి? అంటించుకోకుండా తింటుంటే అది బాగుంది, మళ్ళీ కావాలంటే తప్పు. అది వచ్చింది, ఆకలిస్తుంది, వాడు ఏదో పెట్టరా అంటే బొబ్బట్టు పెట్టారు. అది అనుకోని ఊహించిన పదార్థం దొరికింది,
ఊహించినదైనా కడుపు నింపుకోవటం ప్రధానం అక్కడ. అది బొబ్బట్టు అవనండి, పెసరట్టు అవనండి, అది ఏదైనా పెట్టండి. చాక్లెట్ ఇచ్చినా ఆహా ఆ కటికి ఇదిలో ఆ చాక్లెట్ గ్లాసులు మంచినీళ్ళు ప్రాణాన్ని నిలబెడతాయి. అయితే ఇప్పుడు మీరు అంటే నేను చిన్నది కూడా అక్కడ రుచులకి రూపాలకి వాటికి బందీ అయితే పెద్ద సమస్య. ఆ లావిష్గా ఆ మంచం ఏసీని చూసి ఆహా అనుకుంటే సమస్య. అది ఆగిపోయినా, అది లేకపోయినా, చెట్టు కింద కూర్చున్నా దానికి సిద్ధపడినప్పుడు ఇది ఓకే, అది ఓకే అనుకోవటం అసలైన సన్యాసం. అది సన్యాసత్వం. అంటే ఇప్పుడు మీరు అంటించుకోవడం అనే పాత్ర ఏంటంటే, మీరు అన్నట్టు ఒక పదార్థం మీకు ఇస్తే దొరికినప్పుడు తినాలి, అంతే. రేపొద్దున కావాలి అని అడగకపోవడం అసలైన సన్యాసం. అది మళ్ళీ అసలు దాన్ని తలుచుకోకూడదు. ఆ క్షణానికి దొరికింది కాబట్టి తినేసి ఉండడమే. ఇది కూడా భగవంతుడి ప్రసాదమే అని నమ్మాలి. అంతే. ఏదైనా నేను చైనాకి కైలాసయాత్రలో నడిచినప్పుడమ్మా నాకు తెలియదు అక్కడ మరి తాక్లాకోట అని ఒక ఏరియాలో మొత్తం టిబెటియన్స్, చైనీస్ ఉంటారు. అక్కడ నేను వెళ్ళి ఓ సాధుగా ఇది ఒక జోలే ఉంది, సంచి, అది కూర్చున్నాను. అక్కడ నడవలేక ఆ రోడ్డు పక్కనే చిన్న వంతెన అక్కడ కూర్చుని ఉన్నా. ఎదురుకుండా షాపులు ఉన్నాయి లైన్గా. ఒక ఆవిడకి ఏమనిపించిందో, సాధువు తెలుస్తోంది అంతా, ఆవిడ గబగబ పట్టుకొచ్చి ఒక చిన్న కప్పులో ఏదో గ్లాసులో పట్టుకొచ్చి పోసింది. అబ్బా నేను ఇంకా ఏముంది, టీ గీయు దొరికింది, మంచి మసాలా టీ ఉంటుంది ఏదో అనుకున్నాం. మనకైతే ఫ్లాస్కు కప్పు అంటే టీ, కాఫీ ఇలాంటిదో అనుకున్నా. అమ్మయ్య బతికించింది చాలా, ఎంత గొప్ప ఆవిడో, దేవుడు చూపిస్తాడులే, కాఫీ ఖచ్చితంగా ఇస్తాడు, చల్లగా కూడా ఉంది బాగా. సో తీసుకున్నా, ఆవిడ ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. తీసుకుని నేను ఇద్దరం ఉన్నాం. ఇద్దరికి అతను తీసుకున్నాడు, నేను తీసుకున్నాం. ఇద్దరం గొప్ప లీలగా చెప్పుకున్నాం. అసలు చూడు ఏమైనా ఇలా జరుగుతుందా. అందులో పోసాక అది లైట్ బ్రౌన్ కలర్లో ఉంది, లైట్ క్రీమ్ కలర్లో ఉండేటికల్లా ఇదేదో పెద్దది బూస్ట్ లాగా ఏదో ఉంది. ఎలాంటి ఈ భూమిలో మనకు దొరికింది చూసావా, ఉన్నారు దేవతలు అనుకుంటూ పెద్ద గొప్పలు చెప్పుకున్నాం. తాగితే మాంసంతో తయారు చేయబడిన రసం, అంటే జ్యూస్, వాళ్ళ టీ, అదేదో ఆ టైప్ది. చైనీస్ అది బాగా తాగుతారు. మనవాడు వెంటనే గుర్తుపెట్టాడు, ముందు తాగాడు. నన్ను ఆగండి స్వామి, ఏంటంటే ఇది మంద కాదు వ్యవహారం, ఇదో వాళ్ళు కలిపారు, ఇది అలాంటిది ఉంది ఇది అని చెప్పి అనేకల్లా ఇంకా అది వాసన. అప్పుడు కొంచెం అంతకుముందు మనం ఆశ, కోరిక, మరి రుచి చూడగానే మనకు తెలిసిపోయిందిగా. అది బాగుందనుకుంటూ నువ్వు తాగేస్తావు, అలా ఉన్నా కూడా తాగేస్తే అది మోహం, అది తప్పు. కాబట్టి అది రుచికరమైనది ఇచ్చినా దాన్ని అవసరం కనుక తాగటం వేరు. ఇక్కడ రుచిగా లేకపోయినా తాగేస్తే తప్పు. ఆ అవేర్నెస్లో ఉంటే చాలమ్మా, అదే అసలైన సన్యాసం. అయితే స్వామీజీ, ఇప్పటిదాకా మీరు చెప్పారు, నేను సాయిబాబాని చాలా బలంగా నమ్మాను చిన్నతనం నుంచి, బాబానే నన్ను ఇటు నడిపించారు. కానీ మీ అనుభవంలో మీరు చూసే ఉంటారు, సమాజంలో బాబాని భక్తిగా కొలిచే భక్తులు ఎంతమంది ఉన్నారు, ఆయన సామాన్య మానవుడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు స్వామీజీ? ఒకటేనమ్మా, వాళ్ళు కూడా సాయిబాబాని చూడలేదు. ఈ అంటున్న వాళ్ళు చూడలేదు, ఆయన కాదు అని అంటున్న వాళ్ళు చూడలేదు, భగవంతుడు కాదు అంటున్న వాళ్ళు చూడలేదు. కాబట్టి ఇది అనుభవించిన అనుభవం మీద ఆధారపడిన విషయం. భక్తి అనేది ఎప్పుడు కూడా అనుభవమే, నమ్మకమే. భక్తి అనేది పూర్ణంగా నమ్మకమే. రాముడిని ఎవడు చూశాడు, కృష్ణుడు ఎవడు చూశాడు? ఉన్నాడు కృష్ణుడు, రాత్రి నాకు కల్లోకి వచ్చాడు, నేను కష్టంలో తండ్రి అంటే వెంటనే ఉద్యోగం వచ్చింది, వెంటనే నాకు పెళ్ళి అయింది అని చెప్తున్న భక్తులు, సద్భక్తులు అనుభవాలే నమ్మకం. కానీ కాదు, లేడు, తప్పు అనే వాడికి ఆధారం ఏం లేదు. వీడికి ఆధారం ఉంది, భక్తుడికి వాడి జీవితమే ఆధారం. వాడు పొందాడు అక్కడ ఆ నమ్మకం ద్వారా. ఆయన అవునో కాదో తర్వాత విషయం. ఆ నామాన్ని ఆశ్రయించి రూపం మీద పెట్టుకుని రోజు అగరబత్తి వెలిగించి హారతలు పాడుతుంటే శాంతి దొరికింది, కోరికలు తీరుతున్నాయి. ఇంకా నేను సూక్ష్మంగా చెప్పగలను తల్లి. ఇప్పుడు తెలంగాణలో చూడండి, గ్రామ దేవతలు సమ్మక్క, సారక్క ఏదో పేర్లతోటి ఇంత చిన్న రాళ్ళు ఉంటాయి, అంతే. పసుపు రాస్తారు, కుంకుమ పెడతారు, వేప చెట్టు కింద అక్కడ ఉంటుంది పెడతారు, వాళ్ళకి కోరికలు తీరుతాయి. ఈ ఊర్లో చాలామందికి విపరీతంగా జాతరలో వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి. నమ్మకం, ఒక పెద్ద నమ్మకం అది. ఆ రోజు ఇంకా ఏదున్న అన్నీ మానేసి అక్కడికి వెళ్ళి ఆ జాతరలో పాల్గొని ఆ దేవిని కోరుకుని వస్తారు, మొక్కులు తీర్చుకుని, మొక్కులు పెట్టుకుని. అది చాలు, అది నమ్మకం.
కాబట్టి సాయిబాబాని కాదనే వాళ్ళు ఉన్నారు అంటే కాదనే వాళ్ళు అందరి విషయంలోనూ ఉంటారు. ఒక డాక్టర్ల విషయం లేదా ఆ డాక్టర్ మంచివాడు కాదు అనేవాళ్ళు ఉంటారు, గొప్ప డాక్టర్ అనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ అన్ని ప్రతిదానికి రెండూ ఉంటాయి, అనుభవాన్ని బట్టి ఉంటుంది. సమాజంలో భక్తులు భగవంతుడి మీద భక్తితో పూజ చేస్తున్నారా, భయంతో పూజ చేస్తున్నారా? ఎక్కువగా భయం అమ్మ, భయంతో లేదా కోరికల కోసం. భక్తి అనేది తర్వాత విషయం, చాలా తక్కువ 10% ఉంటే ఎక్కువ. భయం కోరికలే రెండే. భగవంతుడు గుడికి వెళ్ళాలి, ఇంకోటి వెళ్ళాలి, ఇవన్నీ అంటే మేము మొక్కులు మొక్కుకున్నాం, తీర్చకపోతే ఏమవుతుందో నా భయం. అదేం లేదు, ముందు జీవితం ఆగిపోయింది వీడికి, వీడికి సంఘర్షణ కావాలి, అది పూర్తి అవ్వాలి. వీడు అనుకున్నది దొరికేసేయాలి. అందరూ చెప్పారు ఆ గుడికి వెళ్ళానని, పక్క వాళ్ళు చెప్తారు నాకు పెళ్ళి అయిపోయింది, మంచి ఉద్యోగం వచ్చింది, నాకు అసలు అంతకుముందు చెప్పులు కూడా లేవు, కారు కొనుక్కున్నాను, అక్కడికి వెళ్ళి పూజిస్తే వీసా వచ్చింది, వీసాల స్వామి అని ఇవి ఉన్నాయి కదా. అది వాళ్ళు పొందిన అనుభవాలు చెప్తారు. ఇంకా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషను, ఇతరులకు ఉన్న కష్టాలు, ఈ రెండూ చూసుకుని అక్కడికి వెళ్ళి కోరికతో ఆశతో వెళ్తాడు ఒకళ్ళు. ఇంకోళ్ళు ఏంటంటే పాపం చేసేయడమో, కొంతమంది అంటారు వీళ్ళు చేసే చేష్టల్లో ఉంటాయి, ఏదో పాపం అయిపోయి ఉంటుంది, నా వల్ల వాడిని మోసం చేశాను నాకు తెలుసు, వీడి అంతరాత్మ తెలుసు. అలాంటివి ఏవో వీళ్ళ చేష్టలే వీళ్ళకి భయాన్ని క్రియేట్ చేస్తాయి. ఆ భయాన్ని దాటడం కోసం కూడా గుళ్ళకి వెళ్తూ ఉంటారు, మొక్కుకుంటారు, ఆ దక్షిణలు అక్కడ హుండీలో వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ దక్షిణ టాపికే అడుగుదాం స్వామి. చాలామందికి ఉన్న అనుమానాలే ఇవి, భక్తుల్లో ఉన్న సందేహాలు. ఇప్పుడు ఓ పెద్ద ఘనకార్యం అంటే ఓ పెద్ద తప్పు చేసేసాడు, ఎవరినో మోసం చేశాడు, ఓ ₹1,00,00,000 వచ్చినాయి అనుకోండి, దాంట్లో ₹1,00,000 తీసుకెళ్ళి హుండీలో వేసినంత మాత్రాన ఈయన తప్పు ఒప్పైపోతుందని ఏ శాస్త్రమైనా ఏ భగవంతుడైనా ఎక్కడైనా అసలు చెప్పారా? ఈ ప్రక్రియకి ఏం చెప్తారు ఒక సాధువుగా మీరు? ఒకటే నాన్న, అక్కడ వాడికి ₹1,00,00,000 వచ్చింది కనుక ₹1,00,000 వేశాడు. మొట్టమొదట వాడికి ఒక పెద్ద తప్పులో చిన్న దృష్టికోణం, ఈ భగవంతుడు ఒకడు ఉన్నాడు, అక్కడ వేస్తే నాకు ఈ పెద్ద తప్పు నుంచి పాపం రాకుండా ఏమి రాకుండా కాపాడతాడు అనే భావన. బట్ వీడేం చేశాడు, ఒక దేవత వైపు దృష్టి వెళ్ళింది, ₹1,00,000 అక్కడ వేశాడు. కొంతమంది అసలు ఆ రూపాయి కూడా వేయరు, సంపాదించడమే ముందుకు వెళ్ళిపోతారు. వేశాడు అంటే గొప్పది, ఒక రకమైన వాడికి ఎక్కడో చిన్న భగవంతుడి ప్రేరణ ఉంది. సో అక్కడ వేసిన తర్వాత చిన్న కనెక్షన్ ఏర్పడింది. గుడికి వెళ్ళాలి, హుండీ వెతకాలి, ఆ హోల్ చూడాలి, అందులో వెయ్యాలి. అంటే వీడు ప్రాసెస్లోకి ఉన్నాడు, భగవంతుడు దగ్గరయ్యాడు. చేసింది పాపం అయినా సరే, అంత మాత్రం చేత పాపం పోతుందా అంటే అక్కడ నాకు తెలుసున్న అనుభవం, ఎప్పుడైతే భగవంతుడిని వీడి కర్మల్లో పార్ట్నర్ అయ్యాడు, భగవంతుడిని భాగం చేశాడు. ఇంకా ఆయన ఊరుకుంటాడా? వెరీ గుడ్ నాన్న, నేను పార్ట్నర్నే, కానీ నా దగ్గర ఒక విషయం ఉంది, నువ్వు నాకు వేసావు కనుక నీకు ముందు పాప ప్రక్షాళన చేయటం నా పని అంటాడు. మెల్లిగా వెంటనే జరగకపోయినా దాని ఫలితాన్ని అనుభవించి తీరుతాడు. ఏ రకంగానని మళ్ళీ నువ్వు అడగచ్చు. కొన్ని ప్రత్యక్షంగా ఏదో పెద్ద కష్టాలు వచ్చి కొత్త కర్మ మీద పడి చేయని తప్పులు వీడిరుక్కుని అలా రావచ్చు. లేదా ఆత్మక్షోభ, లోపల నుంచి భయం మించిన పాపం ఇంకోటి లేదు, ఇది ఇంకోటి లేదు, శిక్ష. ఇంకా రోజు దొరికిపోతానా, తెలిసిపోతుందా, అసలు వాడు ఇంకా అక్కడి నుంచి ఆ క్షణం నుంచి అది అక్కడ దక్షిణ వేయడం దగ్గరే మొదలైంది భగవంతుడి యొక్క ట్రీట్మెంట్. ఇవన్నీ పెరిగి బయటకు వచ్చి అవును నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు చేయకూడదు, అయ్యో నా జీవితం ఇంత ఉన్నా ₹1,00,00,000 వచ్చినా కూడా ఏమిటి ఈ సమస్య, ఏంటి ఇలా అయిపోయాను అని ఒక్కొక్కరికి అది కూడా తెలియదు. ఎక్కడో ఆ భగవంతుడి ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళేలా చేస్తాడు. ఆయన చెప్పే సత్యంలో తన తప్పు తను తెలుసుకుంటాడు. ఇది ఒక ప్రాసెస్లో నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన రెండో కోణం కూడా ఉందిగా స్వామీజీ, వేశాడు కాబట్టి మీరు అన్నట్టు ఒక దారం, ఒక కనెక్షన్ ఏర్పడింది. అసలు వెయ్యని కోణం కూడా ఉంది కదా, వెళ్ళిపోతాడు కదా, అంటే లేడు, నా దృష్టిలో భగవంతుడు లేడు అని నమ్మి ఈ పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయి మానవుడి యొక్క స్థితి ఏంటి మరి? ఉన్న భగవంతుడు ఈయనని చూడడా? చాలా మంచి ప్రశ్న. ఖచ్చితంగా అందరినీ చూస్తున్నాడు, వాడిని చూస్తున్నాడు. ఇక్కడ ఒక రోజుకి వాడు జడ్జిమెంట్ కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది అంటే మరణం తర్వాత ఒక చోట జడ్జిమెంట్ ఇస్తారుగా. లేకపోతే మరణానికి ముందే కూడా వాళ్ళు భగవంతుడు చూసే భగవంతుడు వీడు అంతవరకు ఎందుకు ఉంచాలి, వీడు దారుణం అయిపోతున్నాడు అని ఖచ్చితంగా ఆయన ఏదో ఒక స్టెప్ తీసుకుంటాడు, చూడకుండా ఉండడు.
సాగుతున్నంతకాలం సాగుతుంది. ఒక సంపాదన 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 ఒక 60-70 ఏళ్ళు వచ్చాక మొత్తం ఇంత కూడా తినలేని వ్యక్తులు ఉన్నారు. అన్నం తింటే విషం అవుతుంది, అలాంటి వ్యక్తులు ఉన్నారు. లేదు ఏ రైడింగో మీద పడి పుట్టుక్కుని మొత్తం పట్టుకుపోతారు. లేదు తనకి ఇష్టమైంది కొడుకుల కోసం అంటే ఆ ఇష్టపడిన కొడుకు చేయి జారిపోతాడు. ఇవి ప్రమాణాలు కనిపిస్తాయి నాన్న, చెప్పుకోరు అందరూ, కానీ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. అది వాడి జీవితంలో దాని ఫలితం అనుభవించే తీరాలి. మరి పాపానికి ఫలితం ఉంది, మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్న దేశం కాబట్టి మరి అసలు ఏ పాపము చేయకుండా ఓ సాధారణ జీవితం, ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ కూడా కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళ శాతం కూడా ఉంది. మనం అలాంటి వాళ్ళని చూస్తాం. ఎంత తరచి వెతికినా ఆ ఇంట్లో కానీ ఆ వ్యక్తిలో కానీ మనం పాపాన్ని పట్టుకోలేము. కానీ ఆయన దరిద్రాన్నో కష్టాన్నో ఏదో బాధలోనే కనిపిస్తూ ఉంటాడు. మరి దానికేంటి సమాధానం చెప్తారు? దానికి ఒకటేనన్నా, వాళ్ళు ఈ జన్మలో చేసుకున్నవి కాదు, ఈ జన్మలో వాళ్ళు చాలా బాగున్నారు. సంచిత కర్మలు ప్రారంధ కర్మలుగా వాళ్ళు అనుభవిస్తున్నారు. అనుభవించే దాటాలి. ఖచ్చితంగా అనుభవించకుండా దాటదు. బాకీ ఎక్కడ ఒక బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెచ్చేసుకున్నాం, తినేసాం శుభ్రంగా, చాలా మంచివాడిగా ఉంటున్నాడు. వాడు ఇంటికి వస్తాడుగా, ఇంటికి వచ్చి వార్నింగ్లు ఇస్తాడుగా. అది వీడు మంచివాడే పాపం, అప్పుడెప్పుడో తీసుకున్నాడు, వీడు మర్చిపోయాడో లేకపోతే వదిలేశాడో. బాగున్నాడు ఇక్కడ ఈ ఊరు వచ్చేసి, అది వదులుతాడా? వాడు ఎక్కడో వెతికైనా పట్టుకుంటాడు. వచ్చినాడు సంగతి చెప్పి లేకపోతే పోలీస్ స్టేషన్లో పెడతా. నేను ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఆయన చాలా మంచివాడయ్యా అంటే, ఏం మంచివాడు, ఇదిగో తీసుకున్నాడు, తెచ్చకుండా పారిపోయి ఇక్కడికి వచ్చాడు చాలు. అలా ఎక్కడో అక్కడ అనుభవించాలి కనుక పాపం వాళ్ళు. అదే ఈ జన్మలో చేసుకున్నది మరుజన్మకి మనకి పెట్టుబడి అనండి, మరుజన్మకి మెట్టు అనండి, అలా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి ఎదురైనప్పుడు నిజమైన భక్తుడైతే నువ్వు అన్నట్టు ఏ తప్పు చేయకుండా సన్మార్గంలో సత్యంలో ఉంటే ఖచ్చితంగా దానిని గ్రహిస్తాడు. ఇది నా పూర్వజన్మది, ఈ జన్మది కాదు. ఇప్పుడు యాక్షన్కి రియాక్షను ఇప్పుడు చేస్తే వెంటనే ఉంటుంది. ఏమీ చేయనప్పుడు వస్తోంది అది మీద కంటే అది ఈ జన్మది కాదు అని గ్రహించి దానిని ఓర్పుతో దాన్ని నెగ్గించి ముందు దాన్ని ఎదుర్కోవటమే. వై అనే అడగటానికి లేదు, ఎందుకు వచ్చింది అనటానికి లేదు, వచ్చింది అనుభవిస్తాను, ఫలితమే నాదే, నా స్వయం కర్మ, నా స్వయంగా నేను చేసుకున్నదే అనే సత్యంలో ఉన్నప్పుడు నిర్భయంగా ఎదుర్కొంటాడు. ఎప్పుడైతే ఆ సత్యంలో ఉండి నిర్భయంగా ఉంటాడో ఎన్నో సంవత్సరాలు పట్టేది కూడా నెలల్లో తీరిపోతాయి కూడా. ధైర్యంగా నిర్భయంగా నిలబడతాడు కాబట్టి. కానీ భక్తి అంటే అసలైన అర్థం చెప్పండి స్వామి. ఈ రోజుల్లో మీరు చూస్తున్నంత వరకు కొంచెం భక్తి పెరిగింది, వాస్తవంగా కూడా మన ధర్మ సిద్ధాంతం ప్రకారం భక్తి పెరిగింది, భక్తులు కూడా బాగా భక్తితో ఉన్నారు. కానీ ఈ భక్తిలో ఎక్కడ చూసినా హంగు ఆర్భాటాలే కనిపిస్తున్నాయి. అసలు భక్తి అంటే ఏంటి? మనం పెట్టే దీపం, అగరత్తులు, హారతులు, మనం నైవేద్యాలు, దీన్నే భక్తి అన్నారా? ఇదే మీకు మీ సన్యాసాశ్రమంలో, మీ అనుభవంలో, మీ గురువుల్లో, పుస్తకాల్లో, వృద్గ్రంథాల్లో, పురాణాల్లో చెప్పిన భక్తి ఇదేనా? లేకపోతే మనమే భక్తి అర్థాన్ని మార్చామా? ఇప్పుడు నువ్వు ఇవన్నీ చూసావు కనుక నీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అసలు భక్తి అంటే సమర్పణ భావం. భక్తి అంటే తనను తాను సమర్పించుకుని అక్కడ భక్తిపూర్వకంగా ఏ దేవిని దేవతని ఆశ్రయిస్తున్నాడో ఆ దేవీ దేవతలు ఏమిస్తే అది తీసుకోవడానికి సిద్ధంగా ఉండటం. ఒకవేళ కోరికలు ఉంటే అవి కూడా చెప్పుకుని వాడు ఏ పద్ధతిలో ఇస్తే ఆ పద్ధతిలో తీసుకోవడానికి సిద్ధంగా వాళ్ళని శాసించినట్టు ఉండడు భక్తుడు. ప్రార్థనలో, వినయంలో, శరణాగతిలో ఉంటాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం. అంతే, మీరు ఏం చేస్తారో తెలియదు, నా పరిస్థితి ఇదని చెప్పేసుకుంటాడు అంతే తప్పితే ఎప్పుడైనా చేయనండి, ఎలాగైనా చేయనండి, చేయకపోనండి. ఎందుకంటే ఇంకక్కడ వాడు గ్రహిస్తాడు, నా కర్మలే, ఇది నాదే, ఏమొచ్చిన కష్టం, ఇంకా ఆయనకి చెప్పాను కనుక ఆయన చేయగల సమర్థుడే. జరగటం లేదు అంటే నా దగ్గర లోటు, నా దగ్గర లోపం అనుకోవాలి. అది భక్తి. ఇప్పుడు ఏమీ లేకపోయినా నేను చెప్పిన ఈ ఆర్భాటాలన్నీ ఏమీ లేవు స్వామీజీ, కానీ నేను భక్తిగా దండం పెడితే దేవుడు స్వీకరించడా? అదే చెప్తున్నా, భక్తితో పెడితే, విశ్వాసంతో పెడితే, ప్రతిఫలం ఆశించకుండా దండం పెడితే ఖచ్చితంగా సమాధానం వస్తుంది. నువ్వు అన్నట్టు అలాంటి వాళ్ళు లేరు, నువ్వే చెప్పావు ఇందాక, తక్కువ తగ్గారని. ఆ భయంతోటో కోరికలతోటో ఉన్నవాళ్ళే ఇవన్నీ చేస్తూ పరుగులు తీస్తున్నారు. ఎంత మాయ పెరుగుతోందో భక్తి కూడా పెరుగుతోంది. సో మాయకి ఈ ఆర్భాటాలకి ఇది కాకుండా వేరే విడిగా ఒక సహజంగా పుడుతుంది భక్తి అనేది. ఈ రెండూ కాదు.
ఈ రెండు కాదు. కాని స్థితిలో ఉంటాడు. అందుకని అది కూడా పూర్వజన్మ సుకృతం, అది కూడా పూర్వజన్మ సుకృతమే. ఈ మాయ ఈ స్థితిని దాటి వెళ్ళాలి అంటే ఎటువంటి సాధన చేయాలి? ముందు ఖచ్చితంగా ఏ పని చేయాలన్నా, ఏ కొత్తది నేర్చుకోవాలన్నా, ఏ కొత్త మార్గంలోకి వెళ్ళాలన్నా ఒక మార్గదర్శకులు కావాలి, గురువు కావాలి. గురువు, సద్గురువు. అలాంటి ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని మనం ఆశ్రయించాలమ్మా. ఆశ్రయించి ఇందాక కనుక్కున్నట్టు నమ్మకంతో, పరిశీలనతో వెళ్ళి మనం గుర్తించి, ఓ సరిపోతారు, నేను ఆయనకి సరిపోతాను, నాకు ఇలాంటి వాళ్ళే కావాలని ఎక్కడ ప్రమాణం దొరుకుతుందో అక్కడ స్థిరపడి ఇంకా ఆయనకి పూర్తిగా ఆయన చరణాలు పట్టుకుని ఆయన ఆదేశంతో తినటము, కూర్చోవటము, చదవటం, ఏ క్రియ అయినా ఆయన అనుమతితో, ఆదేశంతో చేస్తే ఖచ్చితంగా మార్పు స్థితి దొరికిపోతుంది, వాళ్ళు ఇస్తారు. ఈ సన్యాసాశ్రమంలో మనం వేసుకునే వేషధారణ ఓ ప్రత్యేకమైనటువంటి రంగులని నిర్దేశించి ఉండడానికి ఏమైనా కారణం ఉందా? చాలా కారణం ఉందమ్మా. ఇప్పుడు ఈ కాషాయం రంగు కానీ, పసుపు రంగు కానీ, కొంతమంది తెలుపు రంగు, ఇప్పుడు మాలధారణ చేసేవాళ్ళు నలుపు రంగు, ఇలా ఒక దీక్ష, ఒక ఆశ్రమానికి కొన్ని రంగులు పెట్టడానికి గల కారణం అదే. ఖచ్చితంగా ఇప్పుడు కలర్ థెరపీ ఉంది. కలర్లో రంగుల మీద వీళ్ళు మెడిటేట్ చేస్తారు. రంగులను ఆధారం చేసుకుని మందులు కూడా రంగులు ఆధారంగా ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా కాషాయం ఏంటంటే జ్ఞాన వైరాగ్యాలని మనకు అందిస్తుంది. మనలో ఉన్న వికారాలన్నింటినీ అది క్లీన్ చేస్తుంది, ముందు లేపుతుంది, అర్థమయ్యేలా చేస్తుంది. అర్థమైన తర్వాత బయటికి తీసేస్తాం, ఇంకా వాటిని అనుభవించి అర్థం చేసుకుని వాటి నుంచి బయటపడిపోతాం. పర్టికులర్గా ఈ ఆరెంజ్ కలర్ కాషాయానికి అది ఆ పర్పస్ ఉంది. నా అనుభవపూర్వకంగా నేను చెప్పేదమ్మా. ఖచ్చితంగా ఇది అంటే రంగుని బట్టి మన మానసిక స్థితి చాలా ఆధారపడి ఉంటుంది. రంగులు, రూపాల మీద, లేకపోతే ఈ వాసనల మీద, సువాసనలు, వీటి ప్రభావం కూడా సాధన మీద ప్రభావం ఉంటుంది, మన స్థితుల మీద ప్రభావం ఉంటుంది. అయితే మీరు చాలా సందర్భాల్లో బయట చూస్తూ ఉంటుంటారు కదా, వాళ్ళ జాతకాలని బట్టి జాతకాలు విపరీతంగా చూస్తున్నారు, రకరకాల పరిహారాలు చెప్తూ ఉంటారు. స్వామీజీ నిజంగానే వాళ్ళ జాతకం ముందుగానే రాసేసి ఉంటే ఇప్పుడు చేసే ఈ కాస్త పరిహారాల వల్ల మారిపోతుందంటారా? వీటిని నమ్మచ్చా? అది నమ్మే వాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఏ శాస్త్రమైనా తప్పు కాదు. ఆ శాస్త్ర పరిధిలోకి మనం వెళితే ఆ శాస్త్ర ప్రభావం మన మీద పనిచేస్తుంది. ఏది తప్పు కాదు. అంటే ఆల్రెడీ రాసేసిన జాతకానికి వీళ్ళు ఇప్పుడు పరిహారాలు చేసుకుంటే మార్పు నిజంగా జరుగుతుందంటారా? కొంతవరకు జరుగుతుంది, కొంతవరకు ఖచ్చితంగా జరుగుతుంది అన్న, ఖచ్చితంగా. కానీ పూర్తిగా జరుగుతుందని చెప్పడానికి లేదు. నెక్స్ట్ అక్కడ ఆ జాతకాన్ని సరిగ్గా నిర్ణయించే వ్యక్తి దానిని తగినట్టుగా పరిహారాన్ని కూడా పెర్ఫెక్ట్గా, నిస్వార్థంగా ఆ వ్యక్తి ఉద్ధరింపబడాలి, కష్టాల నుంచి బయటపడాలి అనే లక్ష్యంతో పరిహారాన్ని చెబితే ఇతను మళ్ళీ ఈ వ్యక్తి ఆ వాటిని పరిపూర్ణంగా ఏ భయం లేకుండా, ఎవరి మీద అనుమానం లేకుండా అనుసరిస్తే, ఆచరిస్తే అప్పుడు ప్రతిఫలం ఉంటుంది. మీరు ఈ మానస సరోవర యాత్రలో చేస్తున్న ఇన్నిసార్లలో మీ అనుభవాల్లో మీకు బాగా గుర్తుండి ఇది నేను ఒక అద్వితీయమైన అనుభవం ఇది నాకు అని అనిపించిన అనుభవం గురించి చెప్పండి. అది వెతకాలంటే కొంచెం చాలా చాలా దొరికాయి కనుక అవి ఒకటి ముఖ్యమైనది అక్కడ దార్చులా అని కుమాం ఏరియాలో బార్డర్లో ఉంటుంది. అది ఇంకా అక్కడి నుంచి నేపాల్ స్టార్ట్ అవుతుంది. ఆ దార్చులాలో ఒక హనుమంతుడి గుడిలో నేను ఉండటం, అక్కడ ఈ కర్రలు అవి కొనుక్కొని, ఆ పెట్టెలు అవి తెచ్చుకుని కర్రలు కొనుక్కుంటుని వాళ్ళు గిన్నెలు ఇచ్చేవారు ఆ గుడిలో, వాళ్ళు వండుకుని తిన్నాం. అక్కడ కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది పాస్ కోసం, దానికోసం. అక్కడ ఉంటున్న సమయంలో అక్కడ నాకు ఒక మంచి అనుభవం అక్కడ అనమాట. నేను చాలామందికి అని చెప్తూ ఉన్నాను చాలా చోట్ల. అక్కడ నేను ఉదయాన్నే టాయిలెట్కి వెళ్ళాలంటే బయటికి ఆ కొండ పక్కకి ఎక్కడికి వెళ్ళాలి, నది అక్కడ ఖాళీ నది, ఆ నది ప్రాంతంలో వెళ్ళాలి. నేను బాటిల్లో తీసుకుని వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అలా యథాలాపంగా చూశాను. ఒక కొండ మీద ఒక ఆయన పైన కొంచెం దూరంగా కూర్చుని ఒక ఆయన కనిపించాడు. కొండ మీద ఉన్నారు ఎవరో అనుకున్నాను. నా దృష్టి ఎందుకు వెళ్ళిందో, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. సో ఆ సమయంలో నేను ఆ క్రియలో ఉంటూ తలపైకి ఎత్తడం ఏమిటి, అక్కడ చూడటం ఏంటి. సరే ఆయన చూస్తున్న మరుక్షణంలో చక్కని జంప్ చేసి చాలా ఒక దగ్గర 200-300 అడుగులు ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ జంప్ చేసి ఇక్కడికి వచ్చాడు. ఇలా మారుతున్నాడు.
అంతలాగా మార్పు రావటానికి అది ఏదో వింత. అది ఎలా ఎలా నమ్మగలం? మనిషి ఏంటి అక్కడ గాలిపటంలాగా అలా ఊరికి ఎలా వెళ్ళిపోతాడు మనిషి? బరువు నడవాలి, నడిచి వెళ్ళాలి, కానీ ఇలా ఎగురుకుంటూ వెళ్ళలేరు. అదేంటి అనేది చాలా నాకు ఒక్కసారి చమత్కారంగా అయిపోయింది. సరే, అతను ఏదో మళ్ళీ కనిపించల కిందకి వెళ్ళారు. నేను మళ్ళీ రిటర్న్ వస్తుంటే అదే వ్యక్తి నాకు దగ్గరకు వచ్చి నా చేతిలో బాటిల్ పట్టాలి, అసలు అడగను చేయలే, లాగి అక్కడ మామూలు నీళ్ళు అవి పాపం ఇంకొకరికి మనం వాడుకున్నవి, ఆ నీళ్ళు గటగట తాగాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే నాకు అంత ఆశ్చర్యం వేసింది. ఇదేంటి హిమాలయాల్లో యోగులు ఉంటారని మనకు తెలుసు, అతను కూడా ఒక టవల్ చుట్టుకుని ఉన్నాడు అంతే. వెళ్ళిపోతే నేను ఆ గుళ్ళో ఉన్న ఆయన్ని ఇలాగ ఒక ఆయన కలిశారండి, ఆయన ఇది అని అది చెప్పేటప్పటికల్లా ఆయన హఠయోగి, అది యోగం చేస్తూ ఉంటాడు, ఆయన జాగ్రత్తగా నమ్మకండి, ఎక్కువ వీళ్ళు రకరకాలుగా ఉంటారని ఏదో ఆయన భావం, హిమాలయాల్లో ఉన్న ఆయన అనుభవం అలా ఉంది చెప్పుకొచ్చాడు. అలాగా అనుకున్నాను నేను. ఆ తర్వాత నేను మార్కెట్లోకి వెళితే ఆ వ్యక్తి అక్కడ టీ స్టాల్ పెట్టుకుని టీ అమ్ముకుంటున్నాడు. యోగి వ్యక్తి అక్కడ టీ అమ్ముతున్నాడు. అదే గుడ్డ ఏం లేదు, టీ అమ్ముతున్నాడు, టీ తాగుతున్నారు. ఒక వ్యక్తి అక్కడ ఇంకో ఆయన వచ్చి అక్కడ కూర్చుని టీ తాగుతున్నారు. 20 సార్లు ఈయన పోయటం ఆయన తాగటం, ఆయన తాగేసి వెళ్ళిపోయాడు. నాకు అందులో ముందు నుంచే అవధూతల పరిశీలన ఇవన్నీ నాకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది. నా దృష్టి అటే పోతుంది, ఏమిటి ఇలా ఉన్నాడు వాళ్ళ రూపాలు, ఆ ఎనాలిసిస్ నాకు ఎక్కువ ఇష్టం. సో అదే దృష్టిలో ఇతన్ని నేను అలా వింతగా చూశాను. తీరా చూస్తే టీ కొట్లో దొరికాడు. సరే, ఇంకా మెల్లిగా లింక్ పెట్టుకుందామని అనుకున్నా. సో ఈయన మరో ఇంకో కొత్త వ్యక్తి. ఈయన వెళ్ళిపోగానే అడిగాను, ఏమిటి ఆయన ఏంటి అని. ఒక్కసారి పెద్ద గ్లాసులో తాగొచ్చు కదా, 20 సార్లు నువ్వు పోస్తూ ఉంటావు, మళ్ళీ ఆయన తాగి మళ్ళీ అడుగుతావు, ఇదేమిటి కదా అంటే ఆయన అంతే, అది ఆయనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు పోయాలి. ఒక్కసారి సగం కప్పు తాగి వెళ్ళిపోతాడు, ఆయనకి ఒక పద్ధతి అంటూ ఉండదు, ఆయన మహాయోగి, అక్కడ ఉంటాడు, అక్కడ అది అన్నాడు అని చెప్పగానే నాకు అందులో నా అన్వేషణ, అక్కడ శివుడు ఉన్నాడో లేడో కైలాసంలో, కానీ నాకు అక్కడ ఉండే యోగులు మహాత్ముల ద్వారా శివుని చూడాలి. పర్వతం నాకు ప్రమాణం కాదు, నాకు అనుభవం కావాలి, అది భౌతికంగా దొరకాలి, ప్రామాణికంగా. నాకు అంతకుముందే సాయి అలాంటి అనుభవాలు ఇచ్చున్నారు కనుక మళ్ళీ ఇక్కడ కూడా ఆ జర్నలిస్టిక్ను మరొకటను నాలో ఆధ్యాత్మికత ప్రాక్టికల్గా ఉంది. వాస్తవం తెలుసుకోవాలంటే తెలుసుకోవాలనే ఉత్సాహం అలా ఉండిపోయింది. అదే అసలు ఆధ్యాత్మికంలో అది చాలా అవసరం కూడా. మనం భ్రమలలో ఉంటూ ఏదో పైపైన చూసేసి ఉండకూడదు. ఉన్నవాళ్ళు నువ్వు అన్నట్టు ఆ అనుభవం పొంది బయటపడి కష్టాలు పాలే మోసగించబడడం అని చెప్తూ ఉంటారు. సో నాకు అది అడ్వాంటేజ్ అయింది అక్కడ. అయితే ఆయన దగ్గరికి వెళ్ళగలమా, మళ్ళీ వెళ్ళాలి, కలవాలని అనిపించింది. కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం, ఆయన పేరు తీసుకుని నేను ఓ డైరీ పెట్టుకున్నాను. దాని మీద మంచి పుస్తకం రాశాను. అది ఆ గ్రంథం చాలా పాపులర్ అయింది, 6 భాషల్లో వచ్చింది. అది అమెజాన్లో మంచి రివ్యూస్ ఉన్నాయి. కైలాస యాత్ర మీదే, పాదయాత్ర మీద. సో అక్కడ ఆయన కలవగలమంటే నేను అడిగి చెప్తాను అన్నాడు. అప్పుడు నేను మళ్ళీ మందిరంకి వచ్చి నాకు ఇలా చూశానంటే వాళ్ళు చాలా నాగా బాబాలు, చాలా డేంజర్ వాళ్ళతోటి, ఇక్కడ అందరినీ నమ్మకండి, ఇది వాళ్ళు మాంసం తింటారు, నరమాంసం తింటారు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అన్నట్టుకల్లా ఓహో, నేను విన్నాను, అంతకుముందు చదివాను నరమాంసం తింటారని. హిమాలయాల్లో ఉండే బాబాలు నరమాంసం తినేవాళ్ళు ఉన్నారా? అంటే అదొక ఒక వర్గం, అది అందరూ తినరు, మాంసం తినేవాళ్ళే ఉండరు, తినేవాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఇదిలో ఉంటారని ఈయన అన్నాడు. సరే, నేను ఈయన నమ్మదలుచుకోలేదు, ఎందుకంటే నాకు నా అనుభవాలు నాకు ఉన్నాయి. అవధూతను చూస్తూ ఆ కైలాసం వెళ్ళే యోగ్యతను సంపాదించుకున్నా, అవధూతల దర్శనం స్పర్శనం. సో సరే, ఏదైతే అయిందని ఆయన వచ్చి మధ్యాహ్నం రెడీగా ఉండని నెక్స్ట్ డే 2ంటికి వస్తాను, వెళ్దాం అన్నాడు. అది కూడా ఈయనకి చెప్పా, మీరు వెళ్ళకండి, వాళ్ళ జోలు పెట్టుకోకండి, వాళ్ళకి ఏం ఠికాణా ఉండదు, కాసేపు ఇక్కడ ఉంటారు, కాసేపు అక్కడ ఉంటారు, ఏదేదో చెప్పాడు. సరే అన్నాను. నాకైతే అలాంటి వాళ్ళే కావాలి. అన్నిటికీ తెగించి నేను వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదో అయిపోతుంది, ఏమైపోతుంది, నేను వెళ్ళేది ఖాళీ చేతులతోటి, ఏం చేస్తాడు నన్ను? సో మొదటి నుంచి మనకు బోల్డ్నెస్ ఉంది. సో వెళ్ళాను నేను ఆయనతో. వెళ్తే అక్కడికి వెళ్ళగానే కొంత దూరం వెళ్ళాక ఒక రేకు అలా దించి ఉంది, ఒక గోడ మించి, దాని కింద దూరి వెళ్తే గోని పట్టా ఉంది, చిన్నది ఏదో గుడ్డలో పరిచయం ఉంచి ఒక ఆయన టీ తాగినని పడుకుని ఉన్నాడు అలా. సరే, అక్కడికి వెళ్ళాం. ఈయన వచ్చి మళ్ళీ ఏదో అటు ఇటు వెళ్ళాడు, ఏదో నీళ్ళు తాగడానికి ఏదో కిందకి వెళ్ళాడు, నది కాళీ నది పక్కనే. సరే, ఆయన ఏం చేశాడు, నన్ను పిలిచి
చేపలు ఇంతంత చేపలు ఉన్నాయి, ఇంతంత చిన్న చిన్నవి. ఆ చేపలన్నీ కలిపి ఇది పట్టుకుని నువ్వు కడుక్కొని పట్టురా అన్నాడు. ఆయన వేశాడు, అందులో చూశాను చేపలు వేశాడు. నాకేమో అంతవరకు ఎప్పుడు ముట్టుకున్న అనుభవం లేదు చేపలని. పూర్వాశ్రమం బ్రాహ్మణ ఇది కనుక అసలు వాటిని ఇదే వాటి పేరే ఏదో అనిపిస్తుంది. ఇక ఇచ్చి కడుక్కురా అంటాడు. అవధూత యోగి ఎవరో మహానుభావుడు మహాత్ముడు. మరి మహాత్ముడు చెబితే చేసి తీరాలి, ఆ సత్యం నాకు తెలుసు. ఏం చేయాలని చిన్న డైలమా వచ్చింది, నేను తీసుకున్నా. మహాత్ముడు చూద్దాం ఏమి అయినా గుడ్డలో వేస్తాడు, అదొక సేఫ్టీ, పైన పట్టుకోవడమే కదా చూద్దాంలే అని ఎక్కడికక్కడ అడ్వాంటేజ్ చూసుకున్నా. డైరెక్ట్గా ముట్టుకోమంటే అక్కడే ఏదో కానీ అది తీసుకుని వెళ్తే ఆయన అన్నాడు నేను కడుగుతానండి, నేను కడిగిస్తానని. ఆయన చక్కగా కడిగేసి ఏదో చేసి మొత్తాన్ని మళ్ళీ గుడ్డలో ఇచ్చారు. అమ్మయ్య, నాకు ఎక్కడికక్కడ సేఫ్టీలు అందరినీ రక్షిస్తున్నారు గురువులు. సో ఇక్కడికి వచ్చి ఈయనకి వచ్చి ఆయనకి ఇస్తే ఆయన అన్నాడు ఆ గిన్నె అప్పటికి గిన్నె పెట్టేసి ఉంచాడు కింద మంట పెట్టి చిన్నది రాళ్ళ మధ్య, అందులో వెయ్యి అన్నాడు. అందులో వెయ్యి అంటే ఏముంది వేయటం, అలా వేస్తూ ఉంటే ఒకటి కర్మ కొద్ది కింద పడింది, తీసి పైన వేయాలి. ఇప్పుడు నేను ఏం చేయాలిరా బాబు అనుకుంటే ఇంకా ఆలోచించడానికి ఏముంది, సిచ్యువేషన్ ఎదురైంది, ఇంకా అక్కడ దాకా వచ్చాక అంతవరకు వచ్చాక తీసి చక్క అలా ఎరగనట్టు అందులో పడేసాను. అమ్మయ్య తుడుచుకుంటూ అలా కూర్చున్నాను. ఇంకా అప్పుడు ఇతను రెండో అతను టీ స్టాల్ అతను వచ్చారు. ఆయన హాయిగా పడుకొని పాట పాడు అన్నాడు, ఏదో పాఠం చెప్పు అనేకల్లా ఈయన అనర్గళంగా శ్లోకాలతో చెప్తున్నాడు. ఆయన వింటున్నాడు. అసలు ఆ విద్య, ఆ ఉచ్చారణ, అసలు ఈ టీ స్టాల్ వాడి టవల్ కట్టుకున్న వ్యక్తి నేను పొద్దున్న భావించిన భావాలు ఒక రకం, ఇక్కడ చూస్తున్న స్థితి ఇంకో రకం. ఆ పై వేషం అలాగా భావాలు ఏదోదో, అతను చదివే విధానం చూస్తుంటే చెప్పేది చాలా అద్భుతంగా అనిపించింది. ఆ స్వరమే ఇప్పటికీ నాకు అది. ఈయనేమో మధ్యలో కరెక్షను ఏదో చెప్తాడు, ఆయన ఏదో చెప్తాడు, ఈ డిస్కషన్ ఇద్దరు అలాగే ఇద్దరు వింతగా కనిపించారు అక్కడ నాకు. అది అయిపోయిందంత అయిపోతే ఇది ఈ లోపల ఉడికినట్టున్నాయి. చలో మిల్కే కాయంగే అని చెప్పి ఆయన ముగ్గురికి సర్వ్ చేయన్నాడు బాగుంటూ అని. ఇంకా ముగ్గురిక నన్ను పాత్ర చేస్తారు వీళ్ళు. ఇప్పుడు వేసింది నేనే, అక్కడికి నేను తినాలి. అప్పటికే ఏదో అయిపోయి నాకు పాపాత్ముని అయిపోయాను, ఏమైందో అని చిన్న భయం. తినాలి, ఇప్పుడు తినే పరిస్థితి వచ్చింది. ఇంకా అక్కడ కొంచెం మళ్ళీ సంఘర్షణ మొదలైంది. ఇంకా ఆయన ఆకులు లాంటివి తెచ్చాడు, అతను ఆకులు పెట్టాడు, ఇంకా ముగ్గురికి పెట్టాడు. ఈయన లేచి కూర్చున్నాడు. కావు అంటాడు. నాకు అసలు చూడటానికే భయంగా ఉంది, ఒప్పుకోవట్ల మనసు. ఇంకా అప్పుడు ఎక్స్ట్రీమ్ థాట్కి వెళ్ళా. ఇంకా తప్పదు, తోసేయాలి దాన్ని ఎలాగోలా తీసుకుని గొంతులో. అది బయటకు వచ్చేస్తుంది, లోపలికి వెళ్తుందో లేదో చూద్దాం, వాంతి అయితే అవుతుంది. ఇంకా ప్రిపరేషన్ ఎవ్రీవేర్ ప్రిపరేషన్ వెళ్ళిపోవాలి మనం. నేను అది ముందే చాలా నేర్చుకుని ఉన్నానమ్మ సాధనా పరంగా గురువుల దగ్గర. గో టు ఎక్స్ట్రీమ్, నువ్వు ఏదైనా సరే ప్రిపేర్ అయిపోవాలి. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ ప్రిపేర్ అయితేనే చాలా పాజిటివ్గా మనకి ఆలోచనలు వస్తాయి, మార్గాలు తెలుస్తాయి. ఇంకా అక్కడ నేను ప్రిపేర్ అయిపోయి సరే మళ్ళీ ఆకునైనా చూడాలిగా, ఎక్కడో వెతుక్కోవాలిగా. చూశాను, ఆశ్చర్యం అమ్మ, అక్కడ చేపలు లేవు. అక్కడ కర్రపెండలం దుంపలు లాంటివి దుంపలు, ఉడకపెట్టిన దుంపలు ముక్కలు ఉన్నాయి 3. మీరే వేశారు కదా? నేనే వేసా. అదే ఆ గిన్నెలో వేసింది నేనే, మరి బయటకు వచ్చింది ఎలా వచ్చింది, అది ఎలా మారింది, ఎలా చెప్పాలి? మీరు అడగలేదా స్వామీజీ అప్పుడు వాళ్ళని? అసలు ఏం అడగ, నేను పిచ్చెక్కి, నాకు అసలు స్టన్నింగ్. పెట్టింది తింటమే, చూపించేది చూడటమే. అక్కడ మహాత్ముల దగ్గర ఏం అడుగుతాం? ఆయన అదే కదా నువ్వు వేసావంటాడు, ఏం చెప్తాం? ఎందుకంటే నా చేతే వేయించాడు. అంటే ఒక మిరాకిల్ జరిగినప్పుడు ఎస్ యూ హ్యావ్ టు, భయం వేసినా భయాన్ని అనుభవించాలి, ఆశ్చర్యంగా అది ఊహించినది జరిగినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు అనుకున్నా, కన్నీళ్ళు వచ్చేసాయి నాకు. వీళ్ళిద్దరూ మంచి మహాత్ములు, యోగులు. నాకు గురువు ఉన్నారు, సాయినాథుడు ఉన్నాడు, నాకు సన్యాస. ఒకవేళ కడగమన్నప్పుడే నేను ఇవన్నీ పట్టుకోనండి అని వెళ్ళిపోయి ఉంటే ఏమై ఉండేది తెలియదుగా. అప్పుడు ఈ జ్ఞానాన్ని పొందే అవకాశం. అదే చెప్పేది, ఒక మిరాకిల్ జరిగినప్పుడమ్మా కొన్ని ఆలోచనలు పుట్టించరు. అలాంటి అక్కడ ఆ ఎనర్జీ అలా ఉంటుంది. మంచి మహాత్ముడు వస్తాడు, ఏదేదో మాట్లాడేసి పంపేస్తాం. ఆయన ఎవరో తర్వాత రాముడు దర్శనం ఇచ్చాడు నీకని ఏదో కన్ఫర్మ్ అయింది అనుకోండి, వాడి ఇష్టదైవం. అయ్యో కాళ్ళదండమే పెట్టలేకపోయినాయి, అంతసేపు చూశానే కానీ ఏదో అడిగాడు చెప్పి, మరి అప్పుడు రాదు బుద్ధి. అలాగే ఇక్కడ కూడా అప్పటికి వచ్చింది ఎలాగాని పైన పట్టుకోవడం సరిపోయింది, అన్నీ సరిపోతున్నాయి. ఇక్కడికి వచ్చాక కూడా ఇంకా వరస్ట్ ప్రిపేర్ అయిపోయింది. వరస్ట్ ప్రిపేర్ అయిపోతే బెస్ట్ దొరికింది. అలాగే ఇంకా అప్పుడు ఎస్, గురువులు ఎప్పుడు దగాపరచరు.
యోగులు ఎప్పుడు కూడా మన స్వధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించరు, అక్కడ వ్యవహారం చేయరు, సంఘటన ఎదురవనేరు. మనకి పరీక్ష 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 పరీక్ష. లౌకికంగానే ఎన్నో పరీక్షలు ఉంటే ఆధ్యాత్మికంలో ఎందుకు ఉండవు? నేనేమో కైలాసయాత్ర చేసేసి ఏదో పేద తెచ్చేసుకోవాలని బయలుదేరాను. మరి ఇలాంటి పరీక్షలు ఎదుర్కొంటేనే కదా కైలాసం కైలాసంగా కనిపిస్తుంది, శివుడు శివుడుగా నాకు కనిపిస్తాడు. సో ఇవన్నీ నాకు రాపిడై ఒక ప్రిపరేషన్ ఫర్ వర్స్ట్, ప్రిపరేషన్ ఫర్ ఎక్స్పీరియన్స్ బెస్ట్. రెండింటికి ఇవే పరీక్షలే, ఇవి మార్గం పరీక్ష రెండు జరిగాయి. తర్వాత మళ్ళీ చూసారా వాళ్ళిద్దరిని? లేదమ్మా, అసలు కనిపించరు. నేను అటు రాలేదు, తర్వాత వచ్చేటప్పుడు అటు రాలేదు. ఇక తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు మీ జీవితంలో వాళ్ళని చూడలేదు? లేదమ్మా అసలు. మీరు ఇప్పుడు ఈ మానస సరోవర యాత్రలో కైలాస పర్వతం ఇది దాని గురించి చెప్పండి. చాలామంది అక్కడ పరమేశ్వరుని చూడడం అసాధ్యం, మనం ప్రయత్నించినా చూడలేము, ఆ పర్వతం దాకా వెళ్ళలేము అంటారు. నిజమేనా అది? ప్రతి మనిషికి కొన్ని ముందు తలుచుకుంటే అసాధ్యాలే ప్రతిదీ. 5వ క్లాస్ కుర్రాడిని డాక్టర్ చదువు అంటే నేను అలా చదువుతాను, నాకు ఇంగ్లీష్ రాదంటాడు. వాడు చదువుతూ వెళ్తూ ఉంటే ఒక్కొక్క క్లాసు పాస్ అవుతుంటే ఆ ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసేస్తాడు. ఈ మార్గంలో కూడా మనం ప్రయత్నం ఉండాలి, దానికి సిద్ధపడి ఉండాలి, సాగుతూ ఉండాలి. పరమేశ్వరుడు నిజంగానే కనిపిస్తాడా స్వామి? ఖచ్చితంగా కనిపిస్తాడు. మీరు చూసారా? ఖచ్చితంగా బాగా చూశాను. అంటే మీ అనుభవం చెప్పండి ఎలా? అందుకనే చూడకపోవటం. ఇప్పుడు ఇక్కడ లేడా? సర్వాంతర్యమైన వాడు అక్కడే ఉంటాడా, ఇక్కడే ఉంటాడా, ఇక్కడ లేడా? మరి కైలాసం దాకా వెళ్ళడానికి కారణం ఏంటి? పిలుపు వచ్చింది వెళ్ళాం, అనుకూలించింది వెళ్ళాం. డబ్బున్నా వెళ్ళలేరు చాలామంది, మరి నాకు పిలుపు వచ్చింది. అందరికీ అన్నీ సిద్ధించవు, అనుకున్నవన్నీ అందరికీ జరగవు. జరుగుతున్నాయంటే అక్కడేదో కారణం ఉండి పిలుపు, అనుకూలత, అవసరం, ప్రారంధం ఇవన్నీ పనిచేస్తాయి. ఆ పద్ధతిలో నాకు కైలాసం అది ఆ మేధానందపురి గారు చెప్పాను. వారు వెళ్ళొచ్చారు 2-3 కాలినడకన, ఆయన నాకు ప్రేరణ అయ్యారు. కానీ సగం ప్రయాణం చేసిన తర్వాత చాలా ఆటంకాలతో వెనక్కి వచ్చేస్తారు అంటారు కదా స్వామి, మరి అలాంటిది ఏం జరగలేదు? అంటే అలా ఇబ్బంది పడలేదా మీరు? చాలా పడ్డాను. కష్టం లేకుండా ఏదీ లేదు ఇక్కడ. కానీ మనం హౌ వీ ప్రిపేర్డ్ ఫర్ దట్, మనం సిద్ధపడితే. నేను ఒక్కటే బయలుదేరే ముందు నాకు ఒకటే చెప్పారు, చనిపోవటానికి సిద్ధపడి రా, వెళ్ళు అని. అది నేను ముందే సిద్ధపడ్డాను కనుక ఇంక అన్ని మిగతావన్నీ కష్టాలు కాదు, అన్ని సమస్యలే. చాలా మీకు ఆ పుస్తకం ఇస్తాను, చదవండి. కాలినడకన కైలాస యాత్ర అని తెలుగులో ఉంది, పబ్లిష్ చేసాం. చాలా బయట కూడా షాపులో పెట్టాం అక్కడక్కడ. అది అందులో టోటల్ రాసుకొచ్చాను నేను, ప్రతి చిన్నది రాసుకొచ్చాను. భయం రాసా, ఆకలి రాసా, ఏడుపు రాసా, అన్నీ రాసుకున్నాను. ఆకలిని ఆ సమయంలో ఎలా జయించారు స్వామి? నేను చాలా తక్కువ పట్టుకెళ్ళాను, కొన్ని పట్టుకెళ్ళాను. ఇక్కడ అటుకులు లాంటివి పట్టుకెళ్ళాను, కొన్ని స్నాక్స్ చిన్నవి, మనకు పల్లీలు పట్టుకెళ్ళాను, పచ్చి పల్లీలు అలాంటివి పట్టుకుని వెళ్ళాను. ఆ దగ్గర 18-19 రోజులు నాకు ప్రయాణం అయింది. వీటితో ఇంత తింటాం. కొన్ని చోట్ల టీ దొరికింది, కొన్ని చోట్ల కొంచెం బిగినింగ్లో మ్యాగీ దొరికేది. అలాంటివి చిన్నవి తింటూ వెళ్ళిపోయాను. అసలు తర్వాత ఆకలి వేయని పరిస్థితి కూడా వచ్చింది. కేవలం అక్కడ ఆ జర్నీ, ఆ పైనుంచి పడే నీళ్లు తాగుతుంటే, నాకు స్టీల్ కమండలం ఒకటి పట్టుకెళ్ళాను, ఒకటి ఉంటుంది, అది దాని నిండా ఫుల్ తాగితే సరిపోయేది. అది చాలా మిరాక్యులస్ ఆ జర్నీ. అది మామూలు సామాన్యుడికి ఉండే ఆ అవసరాలు, బాధలు, కోరికలు అవన్నీ అక్కడ కూడా ఉంటే ఆ భూమికి ఆ విలువ లేదు. ఆ భూమికి వెళ్ళాక ఆ దేవభూమిలో, అది యోగభూమి దేవభూమి అని చెప్తారుగా, ఆ దేవభూమిలోకి వెళ్ళే వ్యక్తి ప్రిపేర్ అయి ఉండే దాన్ని బట్టి అక్కడ అనుభవాలు ఉంటాయి. ఆ భూమి ఎప్పుడు అందరికీ సహకరిస్తుంది, ఆ భూమిలో శక్తులు ఉన్నాయి. మన స్థితిని బట్టి అక్కడ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏది దొరకని చోట ఆకలి ఉండదు. విపరీతమైన చలి ఉన్న చోట వేడి నీళ్ళు కుండాలు ఉంటాయి, ఉష్ణకుండాలు, సప్తకుండం అంటూ ఉంటారుగా, అవి ఉంటాయి. అది మరి ఎవరు పెట్టారు అక్కడ? ఎవరి కోసం పెట్టారు? అక్కడ మానవ సంచారం ఉండదు. అంటే ఎవరైనా పొరపాటున విశ్వాసంతో, శ్రద్ధతో అటుగా వెళితే ఆ కుండం ఉపయోగపడుతుంది. అలాగ భగవంతుడి సృష్టిని అసలు ఊహించడానికే లేదు, అంచనాకు అందదు. అది ఆ ప్రయాణంలో నాకు తెలుసున్నది, కైలాస యాత్రలో.
అయితే కొన్ని దేవాలయాలకి కొంతమందికి అనుభవం ఉంటుంది కదా స్వామీజీ. ఇప్పుడు మనం కొన్ని దేవాలయాలకు వెళ్తాం. ఆ దేవాలయం ఎందుకో మనకి ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. ఈ దేవాలయంలో ఏదో ఉంది, నేనేదో అనుభవించాను అని వాళ్ళకి వాళ్ళుగా ఒక భావన చెందుతారు. దాని వెనకాల ఏం కారణం ఉంటుంది? అంటే మిగతా చోట్ల పొందలేని ఆ అనుభూతి ఆ వ్యక్తి అదే చోట పొందడానికి గల కారణం ఏంటి? ఏంటంటే వ్యక్తిలో ఉన్న అంతర్ముఖ స్థితి అమ్మ. కర్మ, ప్రారబ్ధం, అతను చేసుకునే సాధనా శక్తి, ఇవన్నీ ఏదో కోణంలో ఒక్కొక్క దేవీ శక్తితో, దేవతల శక్తితో, ఒక దైవ శక్తితో, ఒక గుడిలో ఉన్న మూర్తి ఆ శక్తికి దగ్గరవుతారు. ఆ క్షేత్ర శక్తి, క్షేత్ర బలానికి, దానికి దగ్గరవుతారు. ఆకర్షణ, ఒక ఏదో సజాతి ధ్రువాలు ఆకర్షించును ఏదో మనకు చెప్పుకున్నాం. అలాగా వీడికి ప్రాప్తం, ఈ వ్యక్తికి వ్యక్తిత్వానికి తగిన శక్తి అక్కడ అమ్మవారి, ఏ అమ్మవారి పేరుతో రూపంతో ఉన్నా కూడా ఆ శక్తికి అక్కడ మ్యాచింగ్ అయ్యేటప్పటికల్లా ఆ తాదాత్మ్యం, మమైక్యం, లీలలు పొందటం, అంటే దానికి కనెక్ట్ అయిపోతారు. అలాంటి శక్తులు మన దేవాలయాల్లో, క్షేత్రాల్లో ఉన్నాయంట. ఉండి తీరుతాయి. ఇప్పుడు నీకెందుకు, నేను సాధారణంగా చెప్పే ఎగ్జాంపుల్, అన్ని హోటల్లో ఉడిపి హోటల్ 10 ఉంటాయి సిటీలో, వీడు ఎప్పుడు ఒక హోటల్కి వెళ్తాడు. అక్కడ ఇడ్లీ చాలా బాగుంటుందని అక్కడికి వెళ్ళి అక్కడికి తినొచ్చు కదా. కొన్ని హోటల్స్ వాడి ఇంటి దగ్గరే ఉంటాయి, ఇది కాదు వాడు అక్కడికే వెళ్ళి తినాలంటాడు. అది చాలా, అసలు ఆ అనుభవం వేరు భాయ్ అంటాడు. ఏం చెప్తాం మరి, ఇది ఇడ్లీ కాదా, ఇడ్లీ పిండి ఇక్కడ సరిగ్గా లేదా అంటే అంతే. అది ఆ మనసుకి అన్నిటికీ ఒక చోట ఒక మానసిక స్థితి. అలాగే దేవతా శక్తులు కూడా సామాన్యమైన ఇడ్లీకే అంత వాడు ఎడిక్ట్ అవుతుంటే అతీతమైన విశ్వశక్తికి తప్పించుకోగలడా వీడికి అనుకూలంగా ఉన్న చోట? వెంటనే భగవంతుడు అంటే ఏం చెప్తారు మీరు ఒక్క మాటలో చెప్పాలంటే? భగవంతుడంటే ఒకటే, నిన్ను అనుక్షణం కాపాడుతున్నవాడు, నువ్వు తప్పించుకోలేనివాడు, నిన్ను వదలనివాడు. మనం భగవంతుడిని తప్పించుకోలేని స్థితి ఉంటుందా స్వామీజీ? మరి ఎందుకు ఉండదు? అసలు వాడు రూపం ఏంటి? శక్తి అన్నప్పుడు ఎక్కడ లేదు ఆ శక్తి, కాబట్టి తప్పించుకోలేము. భగవంతుడు అంటున్నాం, భగవంతుడు భగవంతురాలు లేదు అక్కడ, లింగం స్వరూపాలు కాదు, శక్తి మనం చెప్పుకోవాలి కనుక భగవంతుడు అంటున్నాం. ఆ తత్వం, ఆ శక్తి, అది కాస్మిక్ ఎనర్జీ, యూనివర్సల్. అది నువ్వు నమ్మిన రాముడు అంటే రాముడు సర్వం. కృష్ణుని తీసుకొస్తే కంపారిజన్లోకి వస్తే తక్కువ, ఇది ఎక్కువ అని, కానీ నువ్వు గుడ్డిగా బ్లైండ్గా ఒకదాన్ని నమ్మితే అదే విశ్వశక్తి, అదే భగవంతుడు. ఇప్పుడు మొక్కుకుంటూ ఉంటారు, అవి తీర్చలేదని ఒక రకమైన భయం. అంటే చాలామంది భక్తులు మీరు వినుంటారు, స్వామీజీ నేను ఒక మొక్కుకున్నాను, అది తీర్చలేదు కాబట్టి నీకు ఇలా జరిగింది అని అంటారు. నిజంగానే మనం అనుకున్నది జరిగాక మనం మొక్కులు తీర్చకపోతే శిక్షించేవాడు భగవంతుడా? ఏముండదండి, అలాగేముండదమ్మా అసలు. కానీ ఇక్కడ జరిగే లాజికల్ ఏమిటంటే వీడి మనసు కష్టాలు, వాడు మొక్కుకోకపోయినా ఆ కష్టం వస్తుంది. వాడికి ఆల్రెడీ ఆ కష్టం రాసి ఉంది. వీడు తప్పు చేశాడు కదా, దానికి ఆపాదిస్తాడు. వీడు ఆపాదించకపోయినా పక్కింటి వాడు, స్నేహితుడు, నువ్వు ఆ రోజు ఇలా తప్పు చేసావు కాబట్టి నీకు పాల ప్యాకెట్ ఇవాళ రాలేదంటాడు. పాల ప్యాకెట్కి భగవంతుడికి లింక్ ఎక్కడ ఉంటుంది? అలాగా చిన్నదానికి పెద్దదానికి కూడా మనం ఆపాదించుకుంటాం. అందుకని గురువుని నమ్మిన వ్యక్తి, సచ్చిష్యుడు, సాధకుడికి ఇలాంటి భయాల ముందు రావు. తప్పు చేసినా ఒప్పుకుంటాడు, క్షమించమంటాడు, భయపడ్డు. కష్టం వచ్చినా ఎస్ అంటాడు, ఎదుర్కొంటాడు. తప్పితే దీనివల్ల అండు, వచ్చింది పోతుంది, ఎన్నో వచ్చాయి పోయాయి, ఇది కూడా మళ్ళీ వచ్చింది పోతుంది. అది భగవంతుడి మీద ఆధారపడిన వ్యక్తికి దొరికే కాన్ఫిడెన్స్. తీసుకోవడం బట్టి, మనం తీసుకునేదాన్ని బట్టి ధ్యానం చేసుకుంటూ, ఇంట్లో కూడా ధ్యానం చేసుకుంటూ మనం ఒక రూపాన్ని, ఒక ఆకారాన్ని, ఒక గురువుని మన మనసులో ప్రతిష్ఠించుకోవడం అనేది సామాన్య మానవుడికి సాధ్యమా? చాలా సాధ్యం. మానవుడికి సాధ్యం కానిది అయితే లేదు, కానీ వాడు ప్రాపర్గా అనుసరించాలి, ఆచరించాలి. సాధ్యం చెప్పాలంటే అంతేలేండి. మిగతా ప్రాణులకు భగవంతుడు జ్ఞానం ఇవ్వలేదు, మానవుడికే అవసరం, మానవుడికే సాధ్యం. భగవంతుడు మానవుడికే జ్ఞానం ఇచ్చాడు కదా, జ్ఞానం కూడా మానవుడికే ఇచ్చాడు. ఇంకా మరి అసాధ్యం ఎక్కడుంది? ఒకటే చెప్తాను, ఏదన్నా సరే నీ అంతరాత్మ సాక్షిగా నువ్వు, ప్రతి వాళ్ళకి ఆత్మసాక్షి ఉంది, ఆ ఆత్మసాక్షిని నువ్వు గుర్తించు. ముందు సాధకుడుగా మారు. ముందు సాధకుడుగా మారితే నీ స్థితి నీకు తెలుస్తుంది.
వాళ్ళ స్థితి అందరూ కూడా వాళ్ళ స్థితి వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే కష్టాలు వచ్చాయి, డబ్బు లేదు, తెల్లారితే ఎలాగా, ఈ కోరికల పరంగా లేకపోతే ఇంకోళ్ళతో పోటీ పడుతూ పోల్చుకుంటూ చెప్పుకునే వాటి పరంగా అది నేను అనుకుంటూ ఉంటారు. కానీ అసలు నిన్ను నువ్వు తెలుసుకో, అసలు ఆ కష్టాలు కర్మల వెనక ఏమి జరుగుతుందో ఆ సత్యాన్ని గ్రహించు. కష్టం పోవటం రావటం కాదుకుండా ఇవన్నీ గ్రహించాలంటే ఒక సద్గురువుని పట్టుకోవాలి. సద్గురువుతో బంధం, గురు శిష్య బంధం. ఎలాగైతే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరికి ఒకరికొకరు నచ్చి నాకు నువ్వు అవసరం ఉంది నీకు నా అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటారు, వివాహ బంధం. ఆ వివాహం అనే క్రియ ద్వారా బంధం ఏర్పడుతుంది, దాంపత్యం. ఇక్కడ ఒక భగవంతుడి ఒక జ్ఞాన స్వరూపుడితోటి బంధం, గురువు అనే స్థితిలో ఉన్న వ్యక్తితోటి బంధం. అక్కడ ఒక దీక్షా పద్ధతులు ఉంటాయి, మంత్రదీక్ష ఇవ్వటం, అట్యూన్మెంట్, ఇనిషియేషన్ అవి. సో ఆ పద్ధతి ద్వారా గురు శిష్య బంధంలోకి వస్తే ఇంకక్కడ ఆయన ప్రతీది ఈవేళ ఏడ్చావు, ఇది కారణం ఏంటుంది, ఏముందో చూసుకో, ప్రతీది మన వైపు దృష్టి పెట్టిస్తారు వాళ్ళు. అలాగే మన మీద మనం దృష్టి పెంచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చే సాధనలన్నీ కూడా మనం అర్థం చేసుకోవడానికి, మన లోపలికి మనం వెళ్ళటానికి తగిన సాధనలు ఇస్తూ ఇక తన మీద తాను దృష్టి పెట్టి తెలుసుకుంటాడు. సో అలా ఎప్పుడైతే తనను తాను గ్రహించి ఉండటం, వర్తమానంలో ఉండటం ప్రధానంగా. వర్తమానంలో అంటే ఈ చంచలత్వంతో కోతిలా ఉన్న మనసుని పట్టుకుని మనసే నేనైపోయి నేను అని చెప్పుకుంటూ పోతాం. ఆ మానసిక లక్షణాలని తన లక్షణాలు అంటాం. మనసు తాను కాదు, శరీరం తాను కాదు. నిజం ఆలోచిస్తే ఒక కారు ఎలా కొనుక్కున్నామో నా కారు అంటమే కానీ అది కారు మనం అయిపోం. ఇక్కడ నా దేహం అంటున్నాడు, మళ్ళీ మరి బాధ వస్తే నీ బాధ ఎందుకు అవుతుంది? దేహం బాధ, దేహం నీది, కానీ దాని బాధ నీది ఎలా అవుతుంది? అలాంటి విచక్షణ కొంచెం పెంచుకోవాలి, విశ్లేషించుకుంటూ. ఆ గురువులు ఇచ్చే అనుభవ జ్ఞానం ద్వారా మాత్రమే మనం గ్రహించగలం. అది కావాలి ప్రతి వ్యక్తికి. ఆవేశాలకు ఇది అవ్వకుండా, ఆవేశంతో ఆలోచించకుండా. నువ్వు అన్న రకరకాల గురువులు ఆవేశంతో వెళ్ళిపోతే రెండో రకం గురువులు దొరుకుతారు. ఆవేశంతో వెళ్ళిపోతే అలాగ అవసరాలు పట్టుకుని ఆ మైకంలో వెళితే ఆ గుడికాని గుడిలోకి వెళ్తావు. కాబట్టి నువ్వు ముందు అవగాహన పెంచుకో, అర్థం చేసుకోవటం పెంచుకో. నీ స్థితిని, ఒక చక్కటి స్థితిని, నిశ్చలంగా నిదానంగా ఉండే స్థితిని, ఆ ఎరుకని పెంచుకుంటే అప్పుడు నీ జీవితంలో ఏ సంఘటన వచ్చినా మనం జీవించగలం, ఎదుర్కోగలం, దారి వెతకగలం. ఎందుకంటే ప్రతి సమస్య పక్కన సమాధానం ఉంటుంది, ప్రతి కష్టం పక్కన పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. అందుకని గురువులు వాడికి తెలియని పరిష్కారం వాళ్ళని సృష్టించరు. నువ్వు అటెళ్లకు ఇటెళ్ళు అంటారు. వీడికి ఆయన చూడలేడు, గురువు చూపిస్తాడు. అలాగా ఒక గురువుని ఆశ్రయించటం, గురువు ద్వారా తన స్థితిని చక్కగా బ్యాలెన్స్డ్గా మార్చుకుని జీవించటం కావాలమ్మా ఎవరికైనా సరే. ఇప్పుడు ఇంత ప్రపంచం అంతా, దేశం అంతా తిరిగిన స్వామీజీ మళ్ళీ వచ్చి ఇక్కడ ఆశ్రమాన్ని స్థాపించాలి అని ఆలోచన కలగడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడే ఈ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఈ దగ్గరలో ఏర్పాటు చెయ్యాలి అని అనుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏముంది? ప్రత్యేకమైనది ఏం లేదమ్మా. ఇప్పుడు నా ప్రయాణంలో నేను 4 చోట్ల ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నా. చిన్నదేమని, ఇంకోటవని. 3 చోట్ల హైదరాబాద్లో చేసుకున్నాం, విశాఖపట్నంలో చేసుకున్నాను, ఇక్కడ చేసుకున్నాం. అక్కడ చిన్నవి, అక్కడ 50 అడుగులు దాంట్లో ఆశ్రమం అన్నాను. 50 అడుగుల్లో ఏముంటుంది అసలు? మొదటి మెట్టు అలా అయింది. సన్యాసం తీసుకున్న తర్వాత అవన్నీ. కాబట్టి ఏదొచ్చినా దానిగా తీసుకోవటం, పోతున్నా దానిగానే వదులుకోవటం. అలాగే మారుతూ వస్తే ఇక్కడ అనుకోకుండా నా గురుస్థానానికి వెళ్ళాం, అక్కడ ఉందాం అనుకుంటే నాకు అక్కడ పరిస్థితులు అనుకూలించాల, వదిలి వచ్చేస్తూ ఉంటే ఇక్కడ వాళ్ళు బంధువులు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే మళ్ళీ అద్దెకి తీసుకున్నాను, అక్కడికి వెళ్తున్నానని. వద్దు స్వామి, మా దగ్గర స్థలం ఉంది, మీరు అడిగారు కదా ఎప్పుడో, రండి ఇక్కడికని వీళ్ళు పిలవటం. అంటే ఇది కూడా దైవలీల, నా సాయిలీలే అంటాను, గురులేలే. ఆ కష్టంలో మళ్ళీ అద్దె కొంపల్లోకి ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితికి సిద్ధపడి నేనేమో బాధపట్టాలా, కానీ నా గురువుకు బాధ కలిగింది. వీళ్ళు పిలవటం, ఆ పిలుపుకి ఇక్కడికి వస్తే ఇదిగో స్థలం అని చూపించారు. ఇక్కడ ముందు ఏది పడితే అది తీసుకోలేం కనుక మన గురువుల్ని మనం ప్రార్థించుకొని ఈ స్థల మహత్యం అనేది శక్తిని, ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటేనే తీసుకోవాలి. నాకు ఇక్కడ చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ దొరికాయి, అనిపించాయి. ఇంకా ఆ తర్వాత తీసుకోవటం. మరి ఎప్పుడు కడతారు స్వామి, ఇంత పెద్దది ఎందుకు కూడా అని అన్నారు. నాకు అంతా కావాలన్నా. వాళ్ళు ఏదో పాపం 2 ఎకరాలంటే నాకు మొత్తం బిట్టి ఇచ్చేయండి అన్న.
అదేంటి ఏం చేసుకుంటారు, తర్వాత ఇస్తాం, నాకు కుదరదు, మొత్తం ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు. ఆ మొండితనం ఏంటంటే ఒక విజన్ నాకు కనిపించింది. ఏం చేసినా నేను ఇక్కడే వదిలి వెళ్తానని తెలిసే వచ్చాను. వెళ్ళకాతే రేపైనా వదిలేయాలి, ఏం చేసినా ఎన్ని కట్టినా. కాబట్టి అది తెలిసి సన్యాసం అంటే అదే ముందు ప్రధానంగా ఈ దేహం కూడా ఉండదు అని తెలుసుకున్న తర్వాత దేహంతో చేసేవి మాత్రం ఉంటాయా? ఆ రకంగా ఇక్కడేదో లోక కళ్యాణం చేయాలి, నా గురు పరంపర గురుదేవులు నాకు ఇచ్చినది, ఇక్కడేదో నేను భవిష్యత్తు సాధకులకు ఉపయోగపడే స్థానం సంస్కార కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనకి ఇది నాకు ప్రేరణ అయింది. ఈ స్థలం కాలభైరవ విగ్రహ ప్రతిష్ఠ చేశారు ఆశ్రమంలో. విగ్రహారాధనని స్వామీజీ ఎంతవరకు నమ్ముతారు? విగ్రహం ఉంటేనే మనం ఆరాధన చేయగలమా? మరి లేకుండా కూడా ధ్యానం ద్వారా చేయొచ్చని మీరు చెప్పారు కదా, మరి విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఒకటి ఇది మనమే కాదు, మన సనాతన సాంప్రదాయాన్ని వేరే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇన్ని విగ్రహాలు, ఎందుకు ఇన్ని ఆరాధనలు అని ప్రశ్నిస్తున్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? ఒకటే సమాధానం తల్లి, విగ్రహారాధన అంటే దానిని అసలు పరిశీలించండి. ముందు ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆరాధిస్తూ తర్వాత ఏ స్టెప్కు వెళ్తున్నాడు. నేను దానికి ఉదాహరణ మంచిది ఇస్తాను. నువ్వు 1వ క్లాసు 2వ క్లాసు తరగతి అప్పుడు పెన్ను పుస్తకాలు పట్టుకుని రాసేసావా టకటకటక? పలక మీద దిద్దుతూ అక్షరాలు ఎల్కేజీలో ప్లే స్కూల్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నాడు. వీడికి స్కూలు అంటే ఆడుకోవటం ఒక స్కూలుట మొదటి దశ. మరి తన జీవితాంతం ఆడుకోవటం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ ఎల్కేజీకి వచ్చాక పలక, ఇప్పుడైతే పలకలు ఉన్నాయో లేదో తెలియదు, మా చిన్నప్పుడు పలక పుచ్చుకోవడం మట్టి పలకలు, అందులో అవి పలకల మీద ఒక చాక్ పీస్, దాని మీద రాసి అని చేయి పట్టుకు రాయిస్తారు మొదటి దశ. ఆ పలక మీద మళ్ళీ చేరిపేసి మళ్ళీ కొత్తగా తీసి మళ్ళీ రాయిస్తారు. అలాగా ఆ క్రీకి ఆ పలక అవసరం. పలక ద్వారా కొన్ని నేర్చుకుని 2వ క్లాసుకో ఎప్పుడో 5వ క్లాసుకు వచ్చాక ఇంకా పలకలు తీసేసి పెద్ద ప్రమోషన్ వచ్చినట్టే, బరువు తగ్గింది సంచిలో. అప్పుడు పెన్సిల్ వస్తుంది, పుస్తకం పెన్సిల్, ఇవన్నీ మార్పులు చేర్పులు. అలాగే ఇక్కడ కూడా సగుణారాధన ఖచ్చితంగా బేసిక్ స్టెప్. అది విగ్రహారాధన, ఖచ్చితంగా విగ్రహారాధన కావాలి. తర్వాత అర్థమవుతుంది విగ్రహం. ఇక్కడ చిన్న ఆలోచిస్తే విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకు పూజించేవి షాపుకి వెళ్ళి మార్కెట్లో నువ్వు డబ్బులు ఇచ్చుకొని తెస్తున్నావు. దేవుడు ఎలా అయ్యాడు? వాడు అక్కడ కూడా బేరం ఆడతాడు. సాయిబాబా నాకు కావాలని వెళ్ళి ఆ సాయిబాబా ఫోటోని 50 అంటే 30 రూపాయలకి ఆ బేరం ఆడి గీచి అది తెచ్చుకుంటాడు. తెచ్చి ఇంట్లో నాకు సాయిబాబా వచ్చాడు అంటాడు. 30 రూపాయలు సాయిబాబా వచ్చేస్తాడా? అంటే వీడు నమ్మే దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ నమ్మకం ప్రధానం. అక్కడ ఆ సాయి అనే పేరుతో ఆ రూపంతో ఉన్న చిత్రపటం అతని మనసులో భావాలను పుట్టిస్తుంది. ఏకాగ్రత కొన్ని క్రియలు చేస్తాడు అక్కడ. పూజ ఇవన్నీ షోడశోపచారాలన్నీ చేస్తూ అక్షతలు వేసి పువ్వులు పెట్టి నైవేద్యం పెట్టి హారతి తిప్పి కర్పూరాలు కేజీలు కర్పూరాలు అవి ఒక 2-3 ఏళ్ల తర్వాత చేస్తూ ఉంటే శ్రద్ధగా ఒకరోజుకి ఇది కాదు, ఇది మాత్రమే కాదు, ఇంకొకటి ఉంది అనేది అక్కడే తెలుస్తుంది. ఈ ఉపచారంలో ఏదో తక్కువైతే లోపం చేసేసామని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే వాడు ఉపచార క్రియకి బందీ అయితే బాధే. భక్తితో చేస్తే అది కూడా సరే, నా తప్పు కాదు జరిగింది అని క్షమించు తండ్రి అని ముందుకు వెళ్ళిపోతాడు. క్రియకు మాత్రమే బందీ అయితే ఏదో చేశానని భయంతో ఆగిపోతాడు. నేను చేస్తున్నాను, ఇంత ఖరీదైనవి తెచ్చి చేశాను అనుకున్న వాడికి చిన్న పొరపాటు జరిగితే ఖచ్చితంగా వాడి భయం, ఇంకా వాడు బతకలేడు కూడా, నాకేదో శిక్ష వేసేస్తాడని. అలా ఉంటుంది. అది దాటి చూడాలి భక్తి భావంతో. విగ్రహారాధన ఖచ్చితంగా బేసిక్ స్టెప్. ఎందుకంటే చదువుకుంటే సరిగ్గా చదువుకుందాం, అంతేకాని ఏదో అడ్డదారిలో వెళ్ళి అదేదో టెస్ట్ రాసేస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తారంటే నాలెడ్జ్ అనుభవం. ఇది ఇక్కడ అనుభవం, ప్రతిదీ అనుభవం ఉంటుంది. ఫైనల్గా ఒక్క క్వశ్చన్ చెప్పండి. జీవితంలో మన పుట్టుక ఎంత సహజమైందో మరణం కూడా అంతే సహజమైంది. అది ప్రతి మనిషికి తెలిసిన విషయమే. కానీ మనం దాన్ని అలా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. శరీరాన్ని విడిచిపెట్టాలన్నా మనిషికో భయం ఉంటుంది. మన వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టారన్న ఒక బాధ ఉంటుంది. ఆ బాధ నుంచి, భయం నుంచి బయటపడడానికి మనిషి ఏం చేయాలి? వాటి గురించి ముందు తెలుసుకోవాలి. వీడు భయపడినా మరణం రాకుండా ఉండదు. వీడు భయపడుతున్నా కూడా మరణం రాదా? అసలు భయపడేవాడికి తొందరగా వస్తుందేమో ఒక్కొక్కసారి. ఆ భయంతో కొన్ని వాల్యూస్ మారిపోతాయి.
కనుక అది ముందు దానికి సంబంధించిన అవగాహన, మరణం అంటే ఏమిటి, జననం అంటే ఏమిటి, రెండింటి వెనక ఏ సత్యం నడిపిస్తోంది. నేననేది నేను అనుకున్నవాడికైతే ఇవన్నీ వస్తాయి. ఏదో ఒక శక్తి నడిపిస్తోంది. రెండూ సహజమే, రెండూ ఒక దైవం ఏర్పాటే, రెండూ తప్పనివే. మనిషి అనే వాళ్ళకి ఎలా వచ్చాడు అంటే వెళ్ళాల్సింది. అలాగే ఈ సత్యాన్ని గ్రహిస్తే భయం రాదు. అందుకని చెప్తాను, ఆ అవేర్నెస్, ఆ జ్ఞానం పొందడానికి ఒక గురువు కావాలి. సద్గురువు, ఒక సద్గురు, గురువు, సద్గురువు. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. గురువులందరూ, గురువు అనేవాళ్ళు ఒక విషయాన్ని, శాస్త్రజ్ఞానాన్ని, ఒక సత్యాన్ని సామూహికంగా నేర్పుతూ ఉంటారు. అందరినీ కూర్చోబెట్టి పారాయణం చేయించడం, పుస్తకాలు, ఇది దాని ద్వారా జ్ఞానం. అలాగ గురువులు చేస్తారు. సద్గురువు 1-to-1 చేస్తాడు. అంటే ఇలాంటివి చేస్తూ ఉన్నా కూడా అందరినీ అర్థం చేసుకుని ఎవరు ఏమిటి, ఎందుకు వచ్చారు, వీడికి ఈ కర్మ ఉంది, ఓకే, అవి గ్రహిస్తాడు సద్గురువు. స్కాన్ చేస్తూ ఉంటాడు. గురువులు స్కానింగ్ అక్కర్లా, క్రియ చేయించడం, తెలుసుకున్నారు కదా, చదివేశారు కదా, వెళ్ళిపోండి, మీ ఇష్టం, మీ అనుభవం మీది. సద్గురువు అనుభవాన్ని కూడా ఇస్తాడు. అందుకని అటువంటి ఒక సద్గురువుని మన దగ్గరికి వెళ్ళి వారి ద్వారా వాడికి శరణాగతి అయిపోయి వారి ఎలా ఉండమంటే అలా ఉంటూ, వారు ఏం చెప్పినా మన గురించే కదా. శిష్యుడి జీవితం, శిష్యుడి భవిష్యత్తు, శిష్యుడి స్థితి మీదే వర్క్ చేస్తారు. అది అక్కడ ఆయనకేం లాభం. డబ్బులు అడగడు, ఏం అడగడు, నువ్వు ఇస్తే తీసుకుంటాడు, ఇవ్వకపోయినా ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమతత్వమే సద్గురువు. కాబట్టి అక్కడ ఏం చెప్పినా, తిట్టినా, కొట్టినా, కాదు అన్నా, అవునన్నా, అతని ఒక శిష్యుడి భవిష్యత్తు కోసం, మార్పు కోసం. కనుక అటువంటి సద్గురువుని తీసుకుంటే ఖచ్చితంగా మనం ప్రాపర్గా జీవించగలం, ఎరుకుతో జీవించగలం. మరణం కూడా ఒక వినోదమే, ఉత్సవమే. ఇప్పుడు మీరే అన్నారు ఇందాక, శరీరంతో చేసిన పనులు శాశ్వతం కాదు, శరీరమే శాశ్వతం కాదని నేను నమ్ముతున్నాను అని. స్వామీజీ, ఇప్పుడు మీరు చెప్పినట్టు మరణాన్ని కూడా నిజంగానే వినోదంగా తీసుకుంటారా మీరు? 100%. నేను కైలాసయాత్రలో మరణించి మళ్ళీ పుట్టానని చెప్తాను అందరికీ. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాను. ఇంకా అయిపోతోంది, దారి లేదు, మానవుడు లేడు, మానవ సంచారం లేదు, ఏమీ లేదు, ఒంటరిగా విశాలంగా అక్కడంతా కనిపిస్తుంది, ఎడారిలాగా. అక్కడంతా ఏమీ లేని చోట, దారి తెలియదు, ఏమీ లేదు, ఒక్కొక్క పజిలింగ్. అక్కడ మనసు ఏముంటుందండి? పిచ్చికిపోతాం, మెంటల్లో ఇదే పోతాం. అక్కడ నాకు సత్యం తెలిసింది. అలాంటి సందర్భాలలో అది మరణంతో సమానమే. ఒక కష్టంలో ఇరుక్కుంటే మరణించినట్టే. రోజు చాలామంది ఎన్నిసార్లు మరణిస్తారో పాపం మరణానికి దగ్గరగా. అలాగా నాకు ఆ మరణం అనుభవంలోకి వచ్చిందమ్మా. అందుకని నాకు ఇచ్చా మరణం మీద నేను చాలా కొంచెం ప్రయోగం, సాధనలు చేసుకుంటున్నాను. నాకు సతోపంత స్వర్గారోహిణికి వెళ్ళా, అది నేను మన నర్మదా పరిక్రమ చేశా. ఇవన్నీ కైలాసయాత్ర, ఇవన్నీ మరణానికి దగ్గరగా తీసుకెళ్ళేవి. గట్టిగా మాట్లాడితే మరణం గ్యారంటీగా వస్తుందని ఆ అనుమానాలు కూడా అందరికీ ఉంటాయి. ఆ అనుమానాలని నేను సత్యంగా తీసుకునే వెళ్ళా. వస్తే రా అని అంగీకరించి వెళ్ళా. రాలేదు, వస్తే ఇంతే హ్యాపీ, రాకపోయినా నేను అనుకున్నదే జరిగింది, హ్యాపీ. పైన స్వర్గలోకం, యమలోకం నిజంగా ఉన్నాయా స్వామీజీ? మీరు నమ్ముతున్నారా? నేను ఏ లోకాన్ని నమ్మట్లేదమ్మా. ఈ క్షణం జరుగుతున్న నా లోకం, నా స్థితిని నన్ను నమ్ముతున్నా. నాకు అవన్నీ అవసరం లేదు, తెలియదు కూడా. టైం వేస్ట్ అనిపిస్తుంది వాటి గురించి. చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. వీటన్నిటికీ అతీతంగా నా మెదడులోనో ఒక అనుమానాన్ని ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు రాజమండ్రి అని చెప్పారు, గోదావరి తీరం అని చెప్పారు. నేను ఇంతసేపు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు మాత్రమే కలిగిన అనుమానం ఇది. మీకు సినిమా పరిజ్ఞానం ఉంది యాజ్ ఏ జర్నలిస్ట్గా కదా, మీకు త్రివిక్రమ్ గారితో ఏదైనా అనుబంధం లేకపోతే బంధుత్వం ఇలాంటిది ఏమైనా ఉందా స్వామీజీ? లేదమ్మా, ఈ రీసెంట్ వాళ్ళ ఎవరితోటి అసలు నాకు వాళ్ళ విషయమే తెలియదు. బట్ ఆయన సినిమాలు చాలా మట్టుకు అన్నీ చూస్తున్నా. స్వామీజీ సినిమాలు చూస్తారా? నా ఇష్టం, చూడకూడదని లేదు, చూడమని ఎవరు చెప్పరు, చూడకూడదని చెప్పలేదు. మీరు చూస్తారా? ఖచ్చితంగా నేను ప్రతిదీ చూస్తా, కనిపించే ప్రతి దేన్ని వదలను. నీ పక్కన పువ్వులుంటే ఎన్ని రంగులో చూస్తా, నువ్వు ఎటువంటి శారీ వేసుకున్నావో చూస్తున్నా, నువ్వు బొట్టు ఎలా పెట్టుకున్నావో చూస్తున్నా, నువ్వు నవ్వుతుంటే ఎలా ఉన్నావో చూస్తున్నా. అదే పూర్ణమైన సన్యాసి పూర్ణంలో ఉంటాడు. తన పూర్ణం, తన లోపలి తన స్థితిలో ఉండే పూర్ణ స్థితిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఎదురుగా కనిపించే దాన్ని పూర్ణంగా ఆస్వాదిస్తూ చూడాలి, అక్కడ గ్రహిస్తూ. ఒక సన్యాసిగా
ఒక సామాన్య వ్యక్తికి మీరు చెప్పాలనుకుంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇవన్నీ చూస్తున్నానని, ఇలా చూసే దృష్టికోణం తప్పంటారా ఒప్పంటారా? తప్పు ఒప్పు అనేది ఎవరు అనటానికి లేదు. ఎవరిది వాళ్ళకే. వాడికి అయిష్టంగా ఉంటే తప్పు, ఇష్టపడితే ఒప్పు అంటాడు. ఎవరికి వాళ్ళ అవగాహన బట్టి ఉంటుంది తప్పు ఒప్పు మంచి చెడులు. మనం ఎవరికి చెప్పలేము. మనల్ని నమ్మి ఎవరైనా ఆశ్రయించిన వాళ్ళు ఏమిటండి ఈ తప్పు అని అడిగితే వాడిని దృష్టిలో పెట్టుకుని చెప్పచ్చేమో, కానీ ఇక్కడ తప్పు లేదు సృష్టిలో, ఒప్పు లేదు ఏ విషయంలోనూ. ఎస్, ఇది నా మెసేజ్ అనుకోండి. నాకైతే ఎక్కడ తప్పు కనిపించదు. అంతా ఒప్పే. తప్పు కాదు అంటే అంతా ఒప్పే. అంటే సమాజంలో జరిగే ప్రతిదీ కరెక్ట్ యాక్ట్ అది. ఎందుకంటే ప్రతిదానికి వెనక ఒక కారణం ఉంది. ఆ కారణం వెనక చర్యలు ఏవో కారణాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒప్పు. జైలు పెట్టకపోతే ఎలా? హాస్పిటల్స్ కరెక్టే, లేకపోతే ఎలా? రోగాలు ఉన్నాయి కదా, వస్తున్నాయిగా. మరి రోగాలు రావటం ఒప్పు, ఎందుకంటే తప్పు చేస్తున్నాడుగా. అతిగా తింటే రోగం రాదా? అంటే ఒక మనిషి చేసే ఒక క్రియ ఉందనుకోండి, ఒక హత్య చేశాడు, పేపర్ చదువుతున్నాం కదా, ఒక హత్య చేశాడు, మరొకటో మానభంగం ఇంకోటి చేశాడు, దాన్ని ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? అది తప్పు కదా? అదే ఖచ్చితంగా తప్పే. కానీ అది చేయాల్సిన కర్మ అతనికి ఉంది కనుక, అటువంటి జీవన విధానంలో కర్మలు మోసుకొచ్చాడు కనుక ఆ తప్పు చేసి మరింత పెద్ద శిక్షకి తనే మార్గం వేసుకుంటున్నాడు. వీటన్నిటికీ మూలంగా ఒకటే, ఒక సద్గురు మార్గంలో భక్తి మార్గంలో వెళ్ళిన వ్యక్తులు మాత్రమే ఈ తప్పుల నుంచి బయటపడతారు. ఇప్పుడు మీ దృష్టిలో ఏది తప్పు కాదు? ఏది తప్పు కాదు. ఎందుకంటే వాడు అది అనుభవించాలంటే ఒక తప్పు చేయాలి. ఆ కర్మను అనుభవించాలంటే ఈ తప్పు చేయిస్తుంది కర్మ చేయిస్తుంది. వాడు చేయడు, వ్యక్తి చేయడమ్మా, కర్మే చేయిస్తుంది. ఆ తర్వాత అనుభవించేది కూడా ఆ వ్యక్తి కాదు, అతని జీవితం, అతని కొత్త కర్మల ఫలితమే. చేసే ప్రతి పని కర్మ ఫలితమే. ఖచ్చితంగా కర్మేనమ్మా. ఒక వ్యక్తి ఏది మారినా, ఏ పాత్రలోకి వెళ్ళినా, ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడు, ఏదైనా సరే కర్మే. కానీ ఇక్కడ ఏంటంటే ఎరుకలో ఉండి ఈ కర్మ నాకు ఎదురవుతోంది, ఇది చేయాల్సిన పరిస్థితి ఎదురవుతున్నప్పుడు విచక్షణ, ప్రతి మనిషికి ఒక విచక్షణ జ్ఞానం ఇచ్చాడు, డిస్క్రిమినేషన్. అది ఉపయోగిస్తే, బుద్ధిని ఉపయోగించి కనుక ఆలోచిస్తే, ఇలాంటి కర్మ నాకు ఉందే బాబాయ్ చేయకూడదు, చేస్తే అది తెలుస్తుంది. కనుక ఆత్మసాక్షి అన్నానే అది తెలుస్తుంది. అప్పుడు ఇది చెయ్యకుండా ఉండటం ఎలా, లేదు తక్కువ స్థాయిలో చేసి తొందరగా బయటపడటం ఎలా అని ఆలోచిస్తాడు ఒక విచక్షణ ఉన్నవాడు, ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి. నిజంగా చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు స్వామీజీ. సహజంగా అయితే మనిషికి ఇంకా అనుమానాలు ఉంటాయి. మీ సమయం చాలా విలువైంది కాబట్టి ఇంకెంతకంటే ఎక్కువ అడగలేకపోతున్నాం. కానీ మనిషికి అనుమానాలకి, సందేహాలకి అంతు ఉంటుందని నేను అనుకోను. కానీ చాలా వరకు అడిగాము, మీరు చాలా చాలా విషయాలు చెప్పగలిగారు. నువ్వు అడిగే వాటికి అంతు లేదు, నేను చెప్పేదానికి అంతు లేదు. రెండు అంతులేనివే, ఈ రెండు ఇన్ఫినిట్టే. అవును, ఇవి జరుగుతూనే ఉంటాయి. అది జరుగుతుంది, ఇది కూడా అనంతం ఉంది. సత్యం అనంతం, జ్ఞానం అనంతం. సమస్య కాబట్టి మనం ఎక్కడ దాకా వెళ్ళి అడిగితే మాట్లాడుకుంటే అక్కడ ఆగుతున్నాం. కానీ ఇంకా చాలా ఉంది. నిజంగానే ఇంకా చాలా ఉంది స్వామీజీ. ఖచ్చితంగా అవకాశం వస్తే మళ్ళీ ఇంకొకసారి మీతో కొన్ని విషయాలు. ఈరోజు నాకు విశేషం ఏంటంటే, అది మనం ప్లాన్ చేసింది కాదు, నేను మిమ్మల్ని రమ్మనలేదు, నేను ఉంటానని అనుకుని కాదు ఇది జరిగింది. నా పుట్టినరోజు ఈవేళ అవ్వటం, ఇలా 100 మంది రావటం, వాళ్ళలో మీరు రావటం, వచ్చి నన్ను స్కాన్ చేసి నాలో అంతరాంతరాల్లోకి వెళ్ళి నావన్నీ కెలికి బయటికి తీయటం అన్నీ నా గురువుల ఏర్పాటే అనుకుంటున్నాను. అలాగే తీసుకోండి స్వామీజీ. నేను ఏమడిగినా కూడా కేవలం సమాజంలో ఉన్న రకరకాల సందేహాలు, ఇది పూర్తిగా వృత్తిపరంగా అడిగినది. ఏదన్నా అడిగే సందర్భంలో మీ మనసుని ఏమన్నా ఇబ్బంది పెట్టినా కేవలం ఇది వృత్తిలో భాగంగా మాత్రమే అడిగే. నువ్వు చేసింది ఇబ్బంది అనుకుంటే నేను సన్యాసిని కాదు. థ్యాంక్ యూ స్వామీజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే మీ సమయం ఇచ్చినందుకు మేము సదా కృతజ్ఞతతో ఉంటాం. థ్యాంక్స్ అమ్మా. చూశారు కదా, నిజంగానే మనకున్న సందేహాలు అనంతమే, పరిష్కారాలు అనంతమే. జీవితంలో ప్రతి విషయము ఏది ఒక చోట ఆగిపోదు, అది ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటుంది. మనకో విచక్షణ ఉండాలి, మనకో పరిధి ఉండాలి. మన విచక్షణ, మన పరిధిని పెంచుకోవడానికి మనకో మంచి గురువు ఉండాలి. గురువులు, సద్గురువులు ఉంటారు. అది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఓ సద్గురువుని ఆశ్రయిస్తే మన సమస్యలకి, మన సందేహాలకి కొంతవరకు పరిష్కారం దొరికి మంచి దారిలో నడవగలము అని స్వామీజీ చెప్పారు. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.